ప్రేమ పెళ్లి. రాజేష్, శేఖర్ హడావిడిగా ఆటోలో వెళ్తున్నారు. శేఖర్, నేను నవ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన పనులు చూస్తావా? నీకు వాళ్ళిల్లు తెలుసా? ఏరియా తెలుసు, వెళ్ళి కనుక్కోవాలి. ఒరే, నీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం ఎందుకురా? ఇంత తిక్కల పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయరేమో. రిస్క్ చేయకుండా నాతో పాటు ఆఫీస్ దగ్గరకొచ్చేయి. నవ్యకి వాళ్ళమ్మా నాన్నలకి చెప్పకుండా ఏ పని చేయడం ఇష్టముండదురా. అందుకే వాళ్ళని ఒకసారి కలిసి వస్తాను అని ఇంటికి వెళ్ళింది. ఒరేయ్, లవ్ చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారంటారు, నిజమేనారా? లేకపోతే ఏంట్రా? లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నా అన్న విషయం అమ్మా నాన్నలకి చెప్తారా ఎవరైనా? ఏమని చెప్తారు? అమ్మా నాన్న, నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తారా? లేదంటే నాన్న, మీకు తెలియకుండా నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆశీర్వదించండి అని చెప్పి ఆశీర్వాదాలు తీసుకొని వస్తారో ఏంటి? పిచ్చోళ్ళ బిహేవ్ చేయకురా. లేదురా, తాను వెళ్తానంది నేనెలా కాదంటాను? ఏమోలే, నీ చావేదో నువ్వు చావు. ముందే రిజిస్ట్రేషన్ ఆఫీస్, అక్కడ నేను దిగిపోతాను. గంట టైం మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకో. సరే సరే. శేఖర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర దిగిపోయాడు. రాజేష్ నవ్యకి ఫోన్ చేస్తున్నా నవ్య ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు. అదేంటి, నవ్య ఫోన్ కనెక్ట్ అవటం లేదు? డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుంది? వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఏమైనా ఉందా? అసలేం జరుగుంటుందని ఆలోచిస్తూ నెమ్మదిగా వెళ్తున్న రాజేష్కి కొంత దూరంలో ఆగిపోయిన బైక్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్న వ్యక్తి కనిపించాడు. అన్నా, మనలాగానే అదిగో అతనికి కూడా టైం బాలేనట్టుంది. ఎట్లాగో అమ్మాయి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంతలో అతని ప్రాబ్లం ఏంటో చూద్దాం పోదా అని రాజేష్ చెప్పేసరికి ఆటో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాడు డ్రైవర్. అక్కడికి వెళ్లగానే రాజేష్ ఆటో దిగి అతనితో మాట్లాడుతూ, అంకుల్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏమో బాబు, సడన్ గా బైక్ ఆగిపోయింది. ఏం చేసినా స్టార్ట్ అవ్వటం లేదు. సరే, నేను చూస్తాను, మీరుండండి అని చెప్పి రాజేష్ కొంతసేపట్లోనే ఏదోలా బైక్ ని స్టార్ట్ చేశాడు. బాబు, చాలా థ్యాంక్స్. నీకు ఇబ్బంది లేకపోతే పక్కనే మా ఇల్లుంది, నువ్వు నాతో పాటు వచ్చి కాఫీ తాగేసి వెళ్ళొచ్చు కదా. అంటే నేను వేరే ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అంకుల్. కొంచెం టెన్షన్గా ఉంది. నీ టెన్షన్ అంతా నా వైఫ్ చేసే టీతో పోగొడతాను. పద, ఇంటికి వెళ్దాం. ఇంతకీ నీ టెన్షన్ దేనికి? అంటే చెప్పొచ్చో లేదో తెలీదు, నేను ఒక అమ్మాయి కాలేజీలో ప్రేమించుకున్నాం. కొన్ని కారణాల వల్ల పేరెంట్స్కి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అన్ని సెట్ అయ్యాక అమ్మ పెళ్లి గురించి మా పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాం. ఇంతకీ మీరు పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి? సరే, మీరు బైక్ స్టార్ట్ చేయండి, నేను ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాను. నవ్య హాస్టల్ నుంచి బయటకు రావటం లేదని రాజేష్ వేరే అమ్మాయితో నవ్యనొకసారి కలవాలని కబురు పంపాడు. హాస్టల్ బయట చాలాసేపు ఎదురుచూసిన తర్వాత నవ్య వచ్చింది. ఏమైంది నవ్య? 3 రోజుల నుంచి హాస్టల్ బయటికి రాలేదు, ఏమైందని అనుకోవాలి? రాజేష్, నిన్న నేను కాలేజ్ నుంచి వస్తుంటే మన కాలేజ్ డీన్ కొడుకు కనిపించాడు. ఆ అమ్మాయిలందరూ ఏదో సెలబ్రిటీని చూసినట్టు గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వెళ్లారు. కాని చెట్టు కింద బుక్ చదువుతూ నేనుంటే నా దగ్గరికొచ్చాడు. నేను తనకి నచ్చానని చెప్పి 3 డేస్లో కాలేజ్ యూనియన్స్ సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలే కాలేజ్ డీన్ కొడుకు. వద్దంటే అకాడమిక్ కెరీర్ ప్రాబ్లం అవుతుంది, చేసుకుంటే నా జీవితమే నాశనమవుతుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదురా. అందుకే హాస్టల్ నుంచి బయటికి రావాలంటే భయమేస్తుంది. ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు? సరే, 3 డేస్ టైం అని చెప్పాడు కదా, ఈ లోపు వాడు నిన్ను ఏ డిస్టర్బ్ చేయలేడు కదా? లేదు, కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. కానీ మా ఫ్రెండ్ని అడిగాడంట. సరే, నేను మళ్ళీ సాయంత్రం మీ హాస్టల్ దగ్గరకు వస్తాను. షార్ప్ 6 o'clockకి కిందకొచ్చాయి. ఇంతకీ ఏదైనా తిన్నావా లేదా? అయినా ఈ ప్రశ్న అడిగి కూడా వేస్లే, మోహన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పోదా, ఏదైనా తినేసొద్దాం అని చెప్పి రాజేష్ నవ్యని తీసుకుని పక్కనే ఉన్న హోటల్కి వెళ్లాడు. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత రాజేష్ నవ్యని హాస్టల్కి పంపించి తన రూంకి తిరిగెళ్లిపోయాడు. నవ్యకి చెప్పడమైతే చెప్పాడు కాని రాజేష్కి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం అవ్వగానే చెప్పిన టైంకి నవ్య దగ్గరికి వెళ్లాడు. రాజేష్, ఏం ఆలోచించావురా? వాడితో పెళ్ళంటే కాలేజ్లో పరువు పోవడమే కాదు, అమ్మా నాన్న కూడా ఎలా అర్థం చేసుకుంటారో అని భయమేస్తుంది. నేను కాలేజ్కి వచ్చి ఇలాంటి పనులే చేస్తున్నాననుకుంటారు కదా. ఇవన్నీ కాదు, నీతో తప్ప ఎవరితో పెళ్ళన్నా నేను చచ్చిపోతాను. నువ్వు కంగారు పడే పని లేదు, చచ్చిపోయే అవసరం అంతకున్నా లేదు. పద, ఇద్దరం వెళ్లి రిజిస్టర్ ఆఫీసులో మాట్లాడి పెళ్లి చేసేసుకుందాం. ఏంటి, పెళ్లి చేసుకుందామా? మరి అమ్మా నాన్న ఏమైపోవాలి? వాళ్ళని కాదని నేను పెళ్లిలా చేసుకుంటాను. మనం అమ్మా నాన్నల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం రాజేష్. పిచ్చిదారా, ఇప్పుడు పెళ్లి చేసుకోగానే ఇల్లు తీసుకుని కాపురం పెట్టేస్తామనుకుంటున్నావా ఏంటి? ఇది కేవలం ఆ డీన్ కొడుకుని ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా,
ఇప్పుడే చేసుకుంటే తప్పేంటి? ఈ పెళ్లి మనం ఎప్పటికీ ఒకటే అని చెప్పడానికి. ఇది ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పి ఒప్పించి అఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అవుదాం. ఏమంటావు? సరే, నాకోకే. కానీ ఒకసారి అమ్మా నాన్నల్ని కలిసి వస్తాను. సరే, ఇప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్కెళ్ళి డేట్ కన్ఫర్మ్ చేసుకుని వద్దాం పదా. అదంకుల్ జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకొక గంటలో ఆఫీస్లో మ్యారేజ్ టైం. ఈ టైంలో ఆమె ఫోన్ కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు కనిపించారు. సరే, ఇంటికెళ్ళి కాఫీ తాగుదాం పదా. నేను చెప్తున్నాను కదా, ఆ లోపు పక్కా ఫోన్ వస్తుంది. ఇదిగో ఇల్లు కూడా వచ్చేసింది. తన ఇంట్లోకి రాజేష్ని తీసుకుని వెళ్తాడు పార్థసారథి. ఇంట్లోకి వెళ్తుండగాని నవ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది రాజేష్కి. చాలా సంతోషంతో పార్థసారథికి ఫోన్ చూయించి మాట్లాడ్డానికి పక్కకెళ్లాడు. నవ్య, ఎక్కడికి వెళ్ళావే? టైం అయిపోతుంది. మీ ఏరియాలోనే ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్తే వస్తాను. రాజేష్, మా నాన్న ఎప్పుడే వచ్చాడు. ఒక 10 మినిట్స్లో కాల్ చేస్తాను అని నవ్య టక్కున ఫోన్ కట్ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు రాజేష్కి. ఏంటిది? ఇంత సడన్ గా ఫోన్ కట్ చేస్తే నేనెక్కడుండాలి? సరే, ఇంతలో 10 మినిట్స్ ఉంది కదా, అంతలో ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది కదా అని అనుకుని సారథి వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. ఏం బాబు, లైన్ క్లియర్ అయినట్టేనా? నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాఫీ ఏమైందమ్మా? త్వరగా తీసుకురా. నవ్య కాఫీ తీసుకురావటం చూసి రాజేష్ బిత్తరపోయి చూస్తున్నాడు. నవ్యది కూడా అదే పరిస్థితి. కాని తండ్రి ముందు కనబడనివ్వకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి బాబు అలా చూస్తున్నావు? తిను మా అమ్మాయి, పేరు నవ్య. హాయ్ నవ్య, హౌ ఆర్ యు డూయింగ్? డూయింగ్ గుడ్. మీరు? చెకచెక ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగేశాడు రాజేష్. ఒరేయ్, ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు. ఇప్పటి వరకు వాళ్ళ కూతుర్ని లేపుకెళ్తున్నానని వాళ్ళ నాన్నకి చెప్పానా? ఓయ్ రాజేష్, ఇందాక స్టోరీ చెప్పడంలో నువ్వు ఇంకొక చిన్న డీటెయిల్ ఎక్కువ బయటకొచ్చినా నీ తల నీ అరచేతుల్లో ఉండదేమురా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే పార్థసారథి రాజేష్ని పిలిచి, రాజేష్, ఆ అమ్మాయి పేరు ఏంటన్నావు? ఆమె ఫోన్ చేసి ఏముంది? అంకుల్, సిచ్యువేషన్ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఆ అమ్మాయిని రావాలంటే నేను వెళ్ళాలి. నేను వెళ్తే అమ్మాయి ఎలా వస్తుందో అర్థం కావటం లేదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నేను వెళ్ళాలి అంకుల్. నెక్స్ట్ ఎప్పుడైనా కలుస్తాను మిమ్మల్ని. బై కాఫీ చాలా బాగుందండి అని చెప్పేసి అక్కడ్నుంచి జారుకున్నాడు రాజేష్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి శేఖర్ని కలుసుకుని జరిగిన విషయమంతా చెప్పాడు. ఒరేయ్, దరిద్రం నీ చుట్టూ ఉంటుందని అనుకున్నాను, కానీ నువ్వే దరిద్రం దగ్గరికి వెళ్లి హగ్గిస్తావని ఈ రోజే అర్థమైందిరా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు అర్థమైంది. ఆ అమ్మాయి ఇప్పుడు టైంకి రావటం లేదు. అసలు ఎప్పటికీ రాలేదని నా ఒపీనియన్. ఎక్కువ మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. అలా మాట్లాడతావేంట్రా? అంటే ఇంక నవ్య నాకు దక్కనట్టే అంటావా? అని మాట్లాడుతుంటేనే నవ్య కంగారుగా అక్కడికొచ్చింది. వచ్చి రావడమే రాజేష్ని కొడుతూ, ఒరేయ్, బుద్ధి తెలివి ఏదైనా ఉందారా నీకు? నేను వస్తానని చెప్పాను కదా. ఇంతలోనే నువ్వు మా నాన్నతో మా ఇంటికొస్తావా? ఎంత భయమేసిందో తెలుసా? చెప్పాడు నవ్య, వీడు చేసిన ఘనకార్యం. తరువాత ఇంకొక 2 దెబ్బలేద్దాంలే, కాని ఇప్పుడు టైం అయింది పదా అని చెప్పి ఆఫీస్ లోపలికి తీసుకుని వెళ్తాడు. కాసేపట్లోనే ఇద్దరికీ పెళ్లి జరిగింది. శేఖర్ వాళ్ళిద్దరికీ కొంత స్పేస్ ఇవ్వడం కోసం తనకేదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని చెప్పి దూరమెళ్లిపోయాడు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరొచ్చినా ఏమైనా నీ భర్త రాజేష్కి చెప్పు, లేదంటే నీ భర్త రాజేష్ అని చెప్పు. ఇప్పటి నుంచి నువ్వు డాటర్ ఆఫ్ సారథి మాత్రమే కాదు, వైఫ్ ఆఫ్ రాజేష్ కూడా. ఈ డేని ఇలా నార్మల్గా కాకుండా ఏదైనా స్పెషల్గా స్పెండ్ చేద్దామా? అవును, ఇందాక మీ నాన్నతో వస్తూ ఆటో అన్నని వదిలేశాను. పాపం ఏమైపోయాడో ఏంటో. 1 నిమిషం అని చెప్పి ఆటో అతనికి ఫోన్ చేశాడు రాజేష్. రాజేష్, నీకేదో ప్రేమ పెళ్లి అన్నావని నీకు హెల్ప్ చేద్దామని నేనొస్తే నువ్విలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్తావా? అన్నా, లవ్కి హెల్ప్ చేయడం అంటే పక్కనే ఉండటం కాదన్నా. ఇలాంటి వెయిటింగ్ సడన్ గా ఇచ్చి వదిలేసి వెళ్లడాలే ఎక్కువ ఉంటాయిలే. అది ప్రేమించిన వాడికంటే ప్రేమించేవాడి పక్కనున్న వాళ్ళకి ఎక్కువగా తెలుసు. కామెంట్స్ లో చెప్తారు, కావాలంటే చూడు. అదంతా సరే, మా పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక ఫస్ట్ ట్రిప్ నీ ఆటోలోనే వెళ్లాలని అనుకుంటున్నాం. వస్తావా అన్నా? అయ్యో, నువ్వంతలో చెప్పాలరా? నువ్వు ఆఫీస్ దగ్గరనే ఉన్నావా? నువ్వు ఫోన్ పెట్టి 15 నిమిషాలు నీ దగ్గరకు వచ్చేస్తాను. తరువాత రాజేష్ నవ్య కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. రాజేష్, అఫీషియల్గా ఇది మన మ్యారేజ్ డే. నువ్వు నా భర్తవయ్యావు, నేను నీకు భార్యని. మన ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు స్ట్రేంజర్స్, కొద్ది రోజుల్లోనే ఫ్రెండ్స్, తర్వాత లవర్స్, ఇప్పుడు కపుల్స్. రిలేషన్షిప్ ఎలా మారుతూ వచ్చిందో కదా. అవును నవ్య, నీ చేయి ఎప్పటికీ విడవలేడు. లాస్ట్ ఇయర్ మనిద్దరికీ గొడవైంది కదా. నువ్వు 4 days నాతో మాట్లాడలేదు కదా.
అప్పుడు నువ్వు లేకపోతే నేనెలా బతకగలనని భయమేసింది తెలుసా? అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇంకెప్పుడు నీతో గొడవ పడకూడదని. అప్పటి నుంచి ఇంకెప్పుడు నీతో గొడవ పెట్టాలనుకున్న ఆలోచన కూడా నాకు రాలేదు. యాక్చువల్గా మన మనసులు మాత్రమే కాదు రాజేష్, మన బ్రెయిన్స్ కూడా కలిసిపోయాయి అనుకుంటా. అందుకే గొడవ పడిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది. ఇంకెప్పుడు గొడవ పడాలన్న ఆలోచన కూడా రావద్దనిపించింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. చూస్తుండగానే చీకటైంది. కాసేపటికి ఇద్దరూ హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు. రాజేష్, యాక్చువల్గా ఈరోజు మన మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నైట్. అవును, సరే, నువ్వింకా ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఉండకుండా రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదువుకో. ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటి వరకు ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ, నా బ్రెయిన్ కూడా ఇలానే అనుకుంటుంది. కాని కనిపించని మనసు అలా ఉండదు కదా. ప్రాక్టికల్గా ఉండటానికి మనసు బ్రెయిన్ కాదు కదా. మనసు ఎప్పుడూ ఎమోషనల్గానే ఉంటుంది. సరే చలో, ఇంక వెళ్ళి చదువుకోవడానికి ట్రై చేద్దాం అని మాట్లాడుకుని ఇద్దరూ ఎవరు వెళ్లాల్సిన వైపు వాళ్ళెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు చదువుకుంటూ రోజులు గడిపేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయ్యాక ఒక కాఫీ షాప్లో ఇద్దరూ కలుసుకున్నారు. వైఫ్ గారు, ఏంటండి సంగతులు? నథింగ్ అండి హస్బెండ్ గారు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడేంటి ప్లాన్స్? ఏముంటుంది భార్యమని, జాబ్స్ వెతుక్కోవడమే ఇద్దరికి. మంచి జాబ్స్ వస్తే ఇంట్లో వెళ్లి మాట్లాడి అమ్మా నాన్నలకి మన ప్రేమ పెళ్లి గురించి చెప్పి ఒప్పించి కలిసి ఉండటమే. ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదని తెలుసు, కానీ జరగాల్సిందైతే ఇదే కదా. అవును, ఇంతకీ శేఖర్ ఏం చేస్తున్నాడు? కలుస్తున్నాడా? కలిశాడు. దుబాయ్ వెళ్లాలన్న ప్లాన్లో ఉన్నాడు. వాళ్ళమ్మేమో ఏ చిన్న జాబ్ అయినా పర్లేదు ఇక్కడే ఉండమని అంటుందట. చూడాలి మరి ఏమవుతుందో. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ల ఇళ్లల్లో కథ ఇంకోలా జరుగుతుంది. ఏమండి, మా కుసుమక్క ఉంది కదా, వాళ్ళ ఆడపడుచు కొడుక్కి మన అమ్మాయిని అనుకున్నారంట. నిన్న ఫోన్ చేసినప్పుడు కుసుమక్క చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీక్కూడా తెలుసు కదా, చాలా మంచి ఫ్యామిలీ, మంచి సంబంధమండి. మీరేమంటారు? పద్మ, అనుకోవడానికి ఏముంది? నవ్యకి చదువుకోవాలనుంది, చదువుకోనివ్వు. తనకిష్టమున్నన్ని రోజులు చదువుకుంటుందిలే. మధ్యలో మనం పెళ్లి గిళ్ళి అంటే ఎలా? చదువుకుంటుంది వాస్తవమే, కాని పెళ్ళీడొచ్చాక కూడా చదువుని ఉద్యోగమని చూస్తూ ఉంటే ఎలా? చిన్నపిల్లైతే కాదు కదా, పైగా కొంచెం తెలిసిన వాళ్ళు, మంచివాళ్లు. అందుకే మీ వరకు తీసుకొచ్చాను. లేదంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని కదా. సరే, ఒక పని చెయ్యి. అమ్మాయి వచ్చిన తర్వాత తన ఇష్టం కూడా అడుగు. దాని ఇష్టం ఎలా ఉంటే అలానే చేద్దాం. ఏమో, మీ ఇష్టం, మీ కూతురిష్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ కోపంగా వంటగదిలోకి వెళ్ళింది పద్మ. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు, అనుభవించే చెప్పుంటారు. పెళ్లి చేద్దామంటే నవ్య నా మీద అలుగుతుంది, వద్దులే అంటే నా భార్య అలుగుతుంది. అలకల మధ్య నేను అప్పడం అయిపోయేలా ఉన్నాను రా స్వామి. ఇంకోసారి పెళ్లి విషయం వస్తే పారిపోవడం నయం. పెళ్లి పంచాయితీ తల్లి కూతుర్లే చూసుకుంటారు. ఆయన మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? దానికి ఎవరితో పెళ్లి జరగాలని రాసిపెట్టిందో, ఆ కుటుంబం ఎక్కడుందో రాత రాసిన దేవుడికే తెలియాలి. ఏంటండి, కొద్ది రోజులుగా చూస్తున్నాను, చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏమైంది? నాక్కూడా చెప్పకూడదా? చెప్పడానికి ఏముంటుంది రాధిక? ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మనం ఏదైనా అంబానీ ఫ్యామిలీ కాదుగా. మనకంటూ ఉంది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. కొద్ది నెలల క్రితం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ రావటం తగ్గిపోయాయి. ఏంటో పరిస్థితి అసలు అర్థం కావటం లేదు. అవును, కొద్ది రోజుల క్రితం చెప్పారు కదా, ఏదో మన కాంపిటీషన్ కంపెనీ మన క్లయింట్తో డీల్ మాట్లాడుకుందని. మన క్లయింట్ వాళ్ల వైపు వెళ్లాడా ఏంటి? అదే జరిగింది రాధిక. మనకున్న ఇద్దరు క్లయింట్స్ లో ఒకరు మన కాంపిటేటివ్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చాడు. దాంతో ఒక్క ప్రాజెక్ట్తోనే కంపెనీని నడిపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కంపెనీ అమౌంట్స్ కాకుండా సేవింగ్స్ నుంచి సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంత జరుగుతుంటే ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఏం చేస్తున్నారండి? చెప్తే చేసేదేముంది రాధిక. నేనెలాగూ టెన్షన్ పడక తప్పదు కదా. మళ్ళీ ఆ టెన్షన్ మీ మీదకు తీసుకురావడం ఎందుకని ఏ విషయం చెప్పలేదు. కాదండి, రాజేష్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అక్కడ వాడికి తోచిన హెల్ప్ చేస్తాడు. వాడికిప్పుడే చెప్తాను అని అంటూ ఫోన్ తీయబోయింది రాధిక. వెంటనే గోపాల్ రాధికని ఆపి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేష్కి తెలియనివ్వకు. వాడు కూడా టెన్షన్ పడటం అనవసరం కదా. ఇప్పుడే కదా వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి. వాడి ఆలోచన ఏముందో చూద్దాం. తల్లిదండ్రుల పరిస్థితులు ఎప్పుడు పిల్లల జీవితాలన్నీ నిర్ణయించకూడదు రాధిక. మీరేంటో మీ విధానాలేంటో. కన్న కొడుక్కి మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పొద్దంటే ఎలాగండి? సరే, వాడికంటే తెలియకూడదు అనుకున్నారు సరే, మరి నాకు ముందే చెప్పాల్సింది కదా. అంటే నీకైనా చెప్పడం ఎందుకు, నేను హ్యాండిల్ చేసుకోగలననుకున్నాను. సార్, మీరు మర్చిపోతున్నట్టున్నారు. నేను మీరు చేసిన కంపెనీలోనే రిలేషన్ మేనేజర్నని. రేపటి నుంచి నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను.
క్లయింట్స్ ఎలా రారో మన దగ్గరికి చూద్దాం. మీరు ఆఫీస్లో వర్క్ ఎలా చేయించాలో మాత్రం చూసుకోండి. ఆఫీస్కి వర్క్ ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. అర్థమైందా రాజా? వామ్మో ఓలమ్మో, ఏంటి ఆవేశం? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. లేకపోతే నాకేం తెలుసంటారా? చూస్తారుగా ఈ రాధిక ఆడించే ఆట అని అనగానే గోపాల్ మొహంలో చిన్న నవ్వు వచ్చింది. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేసి వెళ్లి పడుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే రాధిక గోపాల్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తుంటే రాజేష్ నుంచి ఫోనొచ్చింది. రాజేష్, చెప్పు నాన్నా. అమ్మా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికొస్తున్నాను. నువ్వు నాన్న నేను ఏదైనా ట్రిప్ వెళ్దామా అమ్మా? నాన్నా, ఇక్కడ అన్ని మీటింగ్స్ అవి అవ్వగానే మనం వెళ్దాం. ఇంటికి వస్తానన్నావు కదా, ముందైతే రా, తర్వాత మాట్లాడుకుందాం. సరేలే అమ్మా, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాను. సరేరా, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసి చెకచెక ఆఫీస్కి వెళ్లిపోయారు ఇద్దరు. ఆఫీస్లో జరుగుతున్న ప్రాజెక్టు గురించి, చేయగలిగే వర్క్ గురించి, కంపెనీ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంది రాధిక. సార్, డీటెయిల్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇంకొక 2 డేస్లో ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సరా, సరేంటి? ఆఫీస్లో బాస్ని సార్ అని అనాలని ప్రొఫెషనల్ ఎథిక్స్ చెప్తున్నాయి. కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మీరు ఇవ్వగలిగితే క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఈవినింగ్ లోపు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ రాధిక గారు, ఒక పర్సన్ కాంటాక్ట్ లోకి వచ్చాడు. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఫాలో అప్ చేయండి. కోర్స్ చేస్తాను. డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి రాధిక వెళ్లి తన వర్క్లో మునిగిపోయింది. రాజేష్ ఇంటికొచ్చినా కూడా రాధిక, గోపాల్ తమ తమ వర్క్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజేష్ ఏదైనా పలకరించినా, మాట్లాడ్డానికి ప్రయత్నించినా పనిచేస్తూనే మాట్లాడుతున్నారు. ఇదేంటి, అమ్మా నాన్న ఇలా ఎప్పుడూ లేరు. నేనింటికి వస్తే అన్ని పనులు పక్కన పెట్టి నాతోనే టైం స్పెండ్ చేయడానికి చూసేవాళ్లు. ఇప్పుడు వచ్చినప్పుడు పలకరింపు తప్ప నాతో ఉండటానికి వాళ్ళకి టైం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా? ఏమై ఉండొచ్చు అని ఆలోచించుకుంటూ ఉన్నాడు రాజేష్. ఉండబట్టలేక వెళ్లి తల్లినడిగాడు. పిచ్చి తండ్రి, నిన్ను మేం పట్టించుకోకపోవడమేంట్రా? మేమెప్పుడూ ఉండేది నీతోనే. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది నాన్నా, క్లయింట్ మీటింగ్ ఉంది, అయ్యాక మాట్లాడదామా? సరే అమ్మా, కంప్లీట్ చేసుకుని వచ్చేయి. అలాగే నేను ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్కి వెళ్ళొస్తానమ్మా, 3 డేస్ వరకు. సరేరా, హ్యాపీ జర్నీ అని చెప్పి తన పనిలో పడిపోయింది రాధిక. రాధిక మాటల్లో ఏదో తేడా కనిపించింది రాజేష్కి. ఎప్పుడైనా ట్రిప్ అనగానే ఎక్కడికి ఏంటి అని అడిగి వెళ్లే ప్లేస్ దగ్గర నుంచి వేసుకునే డ్రెస్ వరకు అన్ని దగ్గరుండి చూసుకునే అమ్మ ఈ రోజు ఇలా మాట్లాడిందంటే ఏదో తేడా కనిపిస్తుంది. అయినా అమ్మ ఇంతలా పనిచేయడమేంటి? కొంపతీసి బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చా అని ఆలోచిస్తుంటే అప్పుడే నవ్య నుంచి ఫోనొచ్చింది. నవ్య, చెప్పు. ఏం లేదండి హస్బెండ్ గారు, బాగా గుర్తొస్తున్నారు, అందుకే కాల్ చేశా. అయినా ఏదైనా పనుంటేనే చెయ్యాలా ఏంటి? నా మొగుడికి నేనెప్పుడైనా కాల్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం? నథింగ్ లైక్ దట్. సరే, ఇంకా? నీ మాటల్లో ఏదో తేడా ఉంది రాజేష్, యాక్టివ్గా మాట్లాడట్లేదు. యాక్టివ్గానే ఉండాలే కానీ నేను తర్వాత చేయనా నవ్య? చిన్న వర్క్లో ఉన్నా. వర్కా? ఆ వర్క్ ఏంటో నాకు చెప్పకూడదా? అవును, నీ జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసావా లేదా? చెప్తే అర్థం కావట్లేదా? మళ్ళీ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టేయ్. కోపంగా సరిచేసి ఫోన్ కట్ చేశాడు రాజేష్. ఇదేంటి, ఎప్పుడు లేంది రాజేష్ ఇలా మాట్లాడాడు? కొంపదీసి నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడా? అయినా వెనుక ముందు ఆలోచించకుండా అడిగిందల్లా చేశాను కదా, అందుకు నాకు తగినట్టే జరిగింది. నాకవ్వాల్సిందేలే. రాజేష్ 3 రోజుల ట్రిప్ అని ఇంట్లో చెప్పి నవ్య, రాజేష్ తరచూ కలుసుకునే కాఫీ షాప్కి వెళ్లాడు. ముందే ఫోన్ చేసి చెప్పడంతో నవ్య కూడా వచ్చింది. రాజేష్, నిన్న అంత కోపంగా ఎందుకు మాట్లాడావు? మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయావు. ఏంటి, నేనంటే అప్పుడే అంత చిలకనొచ్చేసిందా? నవ్య, నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను, అందుకే అలా మాట్లాడుంటాను. సారీ. విషయమేంటంటే మా అమ్మ నాన్న కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఏంటంటే ఏమీ చెప్పట్లేదు. వాళ్ళని అలా ఎప్పుడు చూడలేదు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకనేది అర్థం కావటం లేదు. నీతో మాట్లాడ్డానికి, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా రాజేష్. పిచ్చానికేమైనా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మా నాన్న ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారంటే అర్థం కావటం లేదా? ఏంటి రాజేష్, వాళ్ళని నేనేదో కాదన్నట్టు మాట్లాడుతున్నావు? నీకు వాళ్ళెంత ముఖ్యమో నేను అంతే ముఖ్యం కదా. మనమిద్దరం వెళ్లి దూరంగా ఉన్నాం, అంతేకాని పెళ్లి చేసుకున్నామన్న విషయం గుర్తుందా నీకు? నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకిస్తే బాగుంటుంది. అమ్మా తల్లి, నిన్ను కాదనడం లేదు. నువ్వు నా భార్యవి, గుర్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని మన ఇళ్లలో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, కానీ జాబ్ కోసం ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావటం లేదు. అలాగే అమ్మా నాన్నలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్లతో మన విషయం ఎలా చెప్పేది? మంచి టైం చూసి నేనే చెప్తాను. నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోవడానికి చూడకు నవ్య, ప్లీజ్. రాజేష్ మాట్లాడుతుంటే మధ్యలో నవ్య ఫోన్ రింగ్ అయింది. చూస్తే నవ్య వాళ్ళ అమ్మ. అమ్మా, చెప్పమ్మా. ఎక్కడున్నావే? చెప్పమ్మా, ఏమైంది? కుసుమత్తయ్య వాళ్ళబ్బాయి ఏదో పని మీద మన దగ్గరకొచ్చాడంటే ఇప్పుడు సిటీలోనే ఉన్నాడు. నువ్వు బయటే ఉన్నావు కదా, ఒకసారి కలుస్తావా? అమ్మా, ఇప్పుడు కుదరదమ్మా, నేను ఫ్రెండ్తో ఉన్నాను, కుదరదు. ఫ్రెండే కదా, మీ ఫ్రెండ్ని కూడా తీసుకుని వెళ్ళు. దాంట్లో ఏంటి ప్రాబ్లం? కాదనడానికి లేదు, నువ్వతన్ని కలిసి తీరాలి. ఆల్రెడీ కలుస్తామని చెప్పి మాటిచ్చాను. ఇప్పుడు కాదంటే మాట తక్కదు. అందుకే అతనికి ఫోన్ చేసి ఫోన్ నంబరు పంపిస్తాను అని చెప్పాలనుకున్నది చకచకా చెప్పేసి ఫోన్ కట్ చేసింది పద్మ. సెకండ్స్లోనే నంబర్ కూడా పంపించింది. అది రాజేష్, మా అమ్మ నాకు సంబంధాలు చూసే ప్రయత్నాల్లో ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు అదిగో అతని కలవమని చెప్పేది కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే అని అర్థమవుతుంది. వింటున్నావా? నీ ఆలోచనల్లో నువ్వే ఉన్నావా? వింటున్నా. ఎవరినో కలవాలన్నావు కదా, వెళ్ళి కలువు మరి. నేను వెళ్తానైతే, బాయ్ అని చెప్పి రాజేష్ నవ్య ఏం మాట్లాడాలనుకుంటుందో అని కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి శేఖర్ దగ్గరికి వెళ్ళాడు. టైంకొచ్చావురా, నేనే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా. అవునా, ఏంటి చెప్పు. అరే, నీకు తెలుసు కదా, ఫారిన్ వెళ్లాలనుంటే పాస్పోర్ట్ ఎంత ముఖ్యమో, బ్యాంకులో షూరిటీ అమౌంట్ కూడా అంతే ముఖ్యమని. ఆ షూరిటీ అమౌంట్ కోసం ట్రై చేస్తుంటే ఎంత ట్రై చేసినా అవ్వట్లేదురా. కన్సల్టెన్సీ వాళ్ళని అడుగుతుంటే 10 lakhs 1 month మన అకౌంట్లో ఉంచడానికి 1 lakh అడుగుతున్నారు. మీ డాడీని అడిగి చూస్తావా? కంపెనీ ఉంది కదా, అలా ఏమైనా హెల్ప్ చేయగలడేమో అని అడగాలనుకున్నాన్రా. అవునా, నేను డాడీ వాళ్ళ కంపెనీకి వెళ్తాను. అసలు సిచ్యువేషన్ ఏంటని నాకు కూడా తెలీదు. మనం డైరెక్ట్గా వెళ్దాంలే. ఇంతకీ ఎప్పటి వరకు కావాలి అమౌంట్? మిగతా పనులన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. పాసిబుల్ అయినవి ఎంత తొందరగా అయితే అంత బెటర్ అని చూస్తున్నాను, అంతే. ఇంకొక 10 daysలో పాస్పోర్ట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. అది అయ్యేలోపు అమౌంట్ ఉంటే బెటర్. సరేలే, పద, డాడీ వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం. రాజేష్కి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్లాలని ఉన్నా ఏ కారణంతో వెళ్లాలో అర్థం కాలేదు. ఇప్పుడు శేఖర్ కారణంగా ఆఫీస్కి వెళ్లే దారి దొరికింది రాజేష్కి. కాసేపటికి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లారు. వాళ్ళని చూసిన గోపాల్ వాళ్ళ దగ్గరకొచ్చి, రాజేష్, ఏదో ట్రిప్కి వెళ్ళాలని చెప్పావంట అమ్మకి, వెళ్ళలేదా? లేదు నాన్న, ట్రిప్ క్యాన్సిల్ అయింది. అవునా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కదా? నాన్న, మన తరపున శేఖర్కి చిన్న హెల్ప్ కావాలంట. చిన్నదంటే కొంచెం పెద్దది అనుకో. ముందు పనింటో చెప్పురా. చిన్నదా పెద్దదా అనేది తర్వాత చూద్దాం. అదే నాన్న, రాజేష్ ఫారిన్ వెళ్ళడానికి బ్యాంక్ షూరిటీకి అకౌంట్లో అమౌంట్ చూపించాలట. 10 lakhs 1 month వాడి అకౌంట్లో ఉంచడానికి 1 lakh అడుగుతున్నారట. మనం ఏమైనా చేయగలమా అని అడుగుతున్నాడు. 1 monthకే కదా నాన్న, ట్రై చేయొచ్చు కదా. ఆఫీస్ లాస్లో నడుస్తుందని కొడుక్కి చెప్పలేక కొడుకు ముందు డబ్బులు లేవని తక్కువ కాకుండా ఉండటానికి గోపాల్కి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కాలేదు. నేను మళ్ళీ మాట్లాడతారా? చిన్న మీటింగ్ ఉంది, అంతలో మీరెళ్ళి క్యాఫ్టేరియాలో ఏదైనా తినేసిరండి. నాన్న, తినటం కాదు, మీటింగ్లో నేను కూడా అటెండ్ అవ్వచ్చా? లేదురా, ఇది పర్సనల్ మీటింగ్. క్లయింట్ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ మీటింగ్లో అటెండ్ అవుతూలే. ఇప్పటికి ఏదైనా తినేసి రాపో, ఆలోపు నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పి చకచక తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు గోపాల్. గోపాల్ నడకలో కంగారు చూసి రాధిక కొంచెం అనుమానపడింది. ఇదేంటి, ఆయన మళ్ళేదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. 5 minutesలో ఎవరిని పిలవకుండా ఉన్నారంటే మళ్ళీ ఏదో ఆలోచనలో పడిపోయారని అర్థం. 5 minutesలో ఆయన టెన్షన్కి కారణమేంటో తెలిసిపోతుంది అని తనలో తాను అనుకుని సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఓ గాడ్, ఏంటి సిచ్యువేషన్స్! ఇప్పుడు ఆఫీస్ గురించి వాడికి చెప్పి డబ్బులు ఇవ్వలేనని చెప్తే వాడు దాన్ని ఎలా తీసుకుంటాడో తెలీదు. నేను స్ట్రగుల్ అవుతున్న విషయం వాడికి తెలిస్తే అది వాడి ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా నేను ఇవ్వనంటే వాళ్ళ ఫ్రెండ్ ముందు వాడు చిలకనవ్వచ్చు. 2 వైపులా పదునున్న కత్తిలా ఉంది సిచ్యువేషన్. అలా ఆలోచిస్తూ ఉంటే రాధిక తన భర్త పరిస్థితిని అర్థం చేసుకుని చకచక తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఏంటి అంత కంగారుగా ఉన్నారు? రాజేష్ ఆఫీస్కొచ్చాడు రాధిక. శేఖర్ ఉన్నాడు కదా, వాడికి 10 lakhs కావాలంట సెక్యూరిటీ డిపాజిట్ కోసం. 1 month కోసం అడుగుతున్నాడు. అన్ని బానే ఉంటే అవి ఇవ్వటం పెద్ద సమస్య ఏది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షలంటే చాలా పెద్ద విషయం కదా రాధిక. ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. ప్రాబ్లం ఎక్కడో లేదండి, ఉన్నది మీ దగ్గరే. మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుని అందులో నుంచి బయటకు రావాలి అనుకోవటం లేదు. అందుకే ఎప్పుడు మీ చుట్టూ ప్రాబ్లం ఉన్నట్టే కనిపిస్తుంది. బిజినెస్ అన్నాక ప్రాఫిట్స్ లాస్లు వస్తాయి, వాటిని తీసుకోక తప్పదు. ఆఫీస్ బాగున్నప్పుడు అందరం సంతోషంగా వచ్చిన డబ్బుల్ని అనుభవించాం కదా.
ఇప్పుడు లాస్ వస్తే మీరు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడాలి? ఆయన రాజేష్ ఏమైనా చిన్నపిల్లవాడా? వాడు చదువుకున్నవాడు, జాబ్ చేసే ఏజ్లోనే ఉన్నాడు. ఈ విషయాలు వాడికి తెలియకుండా ఉంచాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇక్కడ్నుంచి ఇంకొక 10 నిమిషాలు ఏం జరిగినా మీరు మాట్లాడకుండా ఉంటానని మాటివ్వండి. సరే, నువ్వు ఖచ్చితంగా చేస్తానన్నావంటే సరైన నిర్ణయం అయి ఉంటుందిలే. నీ ఇష్టం రాధికా అని గోపాల్ చెప్పగానే రాధిక వెళ్లి రాజేష్ని తీసుకుని క్యాబిన్లోకొచ్చింది. అమ్మా, ఏదో మాట్లాడాలన్నావు, ఏమైంది? అవును, నువ్వు ఈ ఆఫీస్కి రావటం ఎప్పటినుంచి స్టార్ట్ చేసావు? ఈ మధ్యలే కాని నేను చెప్పేది వినురా. నాన్న చేస్తున్న బిజినెస్ లాస్లో నడుస్తుంది. దాన్నుంచి బయట ఎలా పడాలో ఆయనకు అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం నీకు చెప్పి నిన్ను కూడా ఈ టెన్షన్లోకి ఆయన లాగాలనుకోలేదు. కాని తెలియక తప్పదు కదా, అందుకే నేను నీకు చెప్తున్నాను. రాధిక మాట్లాడుతుంటే రాజేష్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రాజేష్ ఎన్నిసార్లు కట్ చేసినా నవ్య ఫోన్ చేస్తూనే ఉంది. ఏదో ఫోన్ వస్తుంది కదరా, వెళ్ళి మాట్లాడు. కాల్ అయ్యాక మాట్లాడుకుందామనం లేదులే అమ్మా, అంత ఇంపార్టెంట్ కాదు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. చెప్పమ్మా. లాస్లో ఉంది ఓకే, కానీ లాస్ రావటానికి అసలు ప్రాబ్లం ఏంటి? రాజేష్ అలా అడగగానే రాధిక తన దగ్గరున్న కంపెనీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ రాజేష్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి రాజేష్కి అసలు ప్రాబ్లం ఏంటని అర్థమైంది. డోర్ బయటే ఎదురు చూస్తూ ఉన్నాడు శేఖర్. అమ్మా, నాకొకటి అర్థమైంది. మన కంపెనీకి సూట్ అయ్యే క్లయింట్స్ మనకి కావాలి. శేఖర్ దుబాయ్ వెళ్లి ఒక కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాడు కదా, ఆ కంపెనీ తరపున ఏదైనా ఫేవర్ దొరుకుతుందేమో కనుక్కుంటాను అని చెప్పి శేఖర్ని లోపలికి పిలిచి వాళ్ల కంపెనీ చేయగలిగిన వర్క్ అంతా చూపించాడు. శేఖర్, నీకు ఫారిన్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకొకసారి ఫోన్ చేసి కనుక్కోగలవా? కనుక్కుంటారు, కానీ వాళ్లతో మనం డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు మనకి పాజిటివ్ గా ఉన్నారా లేదో అని తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వచ్చు, లేక అవ్వకపోవచ్చు కూడా. ఎలాగో ఒక 30 to 45 days లో నేను వెళ్తాను కదా, అప్పుడు కనుక్కుంటాను. కానీ నాకు బ్యాంక్ సెక్యూర్ డిపాజిట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్లే వీలుంటుందిరా. సరే, దానికి నేను ఏర్పాట్లు చేసి నీకు కాల్ చేస్తాను. నాకు ఇక్కడ చాలా పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళగలవు కదా? సరే, నేను వెళ్తానులే. మనీ అడ్జస్ట్ అయ్యాక కాల్ చేయరా అని చెప్పి శేఖర్ వెళ్ళిపోయాడు. రాజేష్ వాళ్ళమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్న డబ్బులన్నీ కలిపి శేఖర్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగా 2 రోజుల్లో శేఖర్ అడిగిన డబ్బంతా ఏర్పాటు చేశాడు రాజేష్. చాలా థ్యాంక్స్ రా మామ, ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. హెల్ప్ అనేది కాదు కానీ ఒక్క మాట, అరే అమ్మా నాన్న దగ్గరున్న సేవింగ్స్ అన్నీ నీకిచ్చేశాను. 1 month లో ఎలాగైనా సరే రిటర్న్ కావాలరా, వాటితోనే వాళ్ళు మా ఆఫీస్లో సాలరీస్ ఇవ్వాలి. లేదు, ఆ ప్రాబ్లం ఎప్పటికీ రానివ్వరు. నా మీద నమ్మకం ఉంచి ఇచ్చావు. లేదంటే ఇంటి డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టమంటావా సేఫ్ సైడ్కి? వద్దులేరా, ఫ్రెండ్షిప్ ని కమర్షియల్ చేయకపోతేనే బాగుంటుంది. చెప్పడం మర్చిపోయా, నవ్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయటం లేదంట. నాకు తెగ ఫోన్ చేస్తుంది. నిన్ను కలిసి ఫోన్ చేయించమని చెప్పింది. నువ్వు ఆఫీస్లో బిజీ ఉన్నావంటే ఆఫీస్ అడ్రస్ పంపించమందిరా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు కదా, డైరెక్ట్ గా లొకేషన్ పంపించడం బాగుండదని అందుకే నీకు చెప్తున్నాను. చాలా ఫీల్ అవుతున్నట్టుంది, ఒకసారి ఫోన్ చేయాల్సింది నువ్వు. సరే, నేను చేస్తాలేరా, నువ్వు జాగ్రత్త. పాస్పోర్ట్ ఇంటర్వ్యూ రేపే కదా? అవును, డబ్బులొచ్చాయి కదా, బ్యాంకులో కొంచెం పనుంది, నేను వెళ్తాను రా మరి. రాజేష్ శేఖర్ని పంపించి నవ్యకి ఫోన్ చేశాడు. రాజేష్, ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేయాలి నీకు? నీతో మాట్లాడాలంటే ఎవరెవరికో ఫోన్ చేసి ఫోన్ చేయమని చెప్పించాలా? అంత అవసరమేముంది? ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను కదా. అయినా కొంచెం ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నానంటే అర్థం కావటం లేదా? ఇలా ఊరికే ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేస్తావెందుకు? అమ్మా నాన్న ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా నీకు? ఇప్పుడు వాళ్లతో ఉండకుండా నీతో ఎలా మాట్లాడగలను? ఇలా ఊరికూరికే విసిగించకుండా కాస్త మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది నవ్య. నేను విసిగిస్తున్నానా? ఎప్పుడూ అమ్మా నాన్న అంటే మరి నేనేంటి? నీ లైఫ్లో వాళ్లు మాత్రమే ఇంపార్టెంటా? వాళ్లు సఫర్ అవుతుంటే నువ్వు బాధపడుతున్నావు, కానీ నా బాధ కనిపించటం లేదా? నేనెంత సఫర్ అయిపోయినా పర్లేదా? ఇన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నానంటున్నావు, కానీ ఎందుకు ఫోన్ చేస్తున్నానో కూడా అడగవా కనీసం? నవ్య, అమ్మ ఏదో వర్క్ టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, నేను ఒక 10 minutes లో కాల్ చేయనా అని చెప్పేసి నవ్య సమాధానం కూడా వినకుండానే ఫోన్ కట్ చేశాడు రాజేష్. తరువాత రాధిక దగ్గరికి వెళ్లి, అమ్మా ఏమైందమ్మా? క్లయింట్ మన డీల్ సైన్ చేసినట్టే చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశాడ్రా. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. ఆ డీల్ వస్తుందని మన ఆఫీస్లో ఆ డీల్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్ కూడా చేశాం. ఇప్పుడు డీల్ క్యాన్సిల్ అయితే ఎంత లాస్ మనకి? అతని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమ్మా, నేను మాట్లాడొస్తాను. నువ్వేం మాట్లాడతావురా? ఇలాంటి డీలింగ్స్ వచ్చిపోవడం కామనే. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్.
చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద ఇష్యూలవుతాయి. అమ్మా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను. నాకు అతని డీటెయిల్స్ పంపించు. రాధిక కొంచెం భయంగానే క్లయింట్ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించింది. వెంటనే రాజేష్ క్లయింట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తున్న దారిలో ఎవరికెవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ వెళ్తున్నాడు. కాసేపటికి క్లయింట్ దగ్గరికి చేరుకున్నాడు రాజేష్. హాయ్ మేడం, నా పేరు రాజేష్. మా కంపెనీకి మీరు ప్రాజెక్ట్ ఇచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారంట కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్లీ అది మీ కంపెనీ వాళ్లతో మాట్లాడేశాను. అవును మేడం, తెలుసు. బట్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటని కనుక్కుందామని వచ్చాను. మీకంటే తక్కువ టైం అండ్ కాస్ట్లో వేరే కంపెనీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ దర్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్స్, రైట్? అవును మేడం, మీరన్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్ కోసమే చేస్తారు. కానీ మేడం, ఏ కంపెనీ అయినా ఇది కాక వాళ్ళ ట్రస్ట్ అండ్ గుడ్ విల్ మీదే బిల్డ్ అయి ఉంటుంది. లైక్ టాటా గ్రూప్స్ రతన్ టాటా గారి మీద ఉన్న నమ్మకం ఆ కంపెనీ గ్రోత్ కి ఎంత హెల్ప్ అయి ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు మాతో ప్రాజెక్ట్ ఫైనల్ చేశాక వేరే కంపెనీ వచ్చి మీతో బడ్జెట్స్ గురించి మాట్లాడిందంటే చాలు. మీ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ తో ఉన్నారా, లేక మాకు ప్రాజెక్ట్ రాకుండా ఉండాలని చూస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించండి. అలాగే తప్పుగా కూడా అనుకోద్దు. మీరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చాక కూడా ఇంకొకరితో ప్రాజెక్ట్ గురించి మాట్లాడారంటే అది వీడివరకు అగెన్స్టే కదా మేడం. ఇది మాట్లాడాలని వచ్చాను మేడం, ఇక మీ ఇష్టం. తాను చెప్పాలనుకున్నది రాజేష్ చెప్పి లేచి వెళ్లిపోతుంటే ఆవిడ రాజేష్ని పిలిచింది. ఏం పేరన్నావు? రాజేష్ కదా? మీ కంపెనీ నిన్ను వెళ్లమని చెప్పిందా లేదా నువ్వే వచ్చావా నాకు తెలీదు. బట్ ఇలా మాట్లాడితే క్లయింట్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వచ్చు, కానీ కాంట్రాక్ట్స్ వస్తాయంటే కష్టమని అంటాను. మీ కంపెనీని కాదని వేరే కంపెనీకి డీల్ ఇవ్వటానికి బడ్జెట్స్ టైం మాత్రమే కారణమనుకుంటే అది మీ పొరపాటు. మీ కంపెనీలో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి 10 days లో సెట్ చేసుకుని శాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేసుకుని వస్తే 15 days లో మీకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అది క్లియర్ అయిన తర్వాత వచ్చి కలు. ఇప్పుడు వెళ్ళు. గుడ్ లక్. ఆవిడ మాటలకి రాజేష్ ఆలోచనలో పడిపోయాడు. ఒక క్లయింట్ కి మన ఆఫీస్లో లూప్ హోల్స్ తెలిసే సిచ్యువేషన్ ఉందంటే ఆఫీస్ పరిస్థితి ఏంటి? అయినా ఆవిడకి విషయాలని ఎలా తెలుసుంటాయి? కొంపదీసి ఎవరైనా ఆఫీస్లో ఈ విషయాలు మన కాంపిటీషన్ కంపెనీకి లీక్ చేస్తున్నారా? ఈ విషయం వెంటనే నాన్నకి తెలిసేలా చేయాలి అని అనుకుంటూనే ఆఫీస్కి వెళ్లిపోయాడు రాజేష్. అంతలోనే నవ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రాజేష్కి. రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, నవ్య, ప్లీజ్ నవ్య, చాలా బిజీ పనిలో ఉన్నాను. ఏదైనా పనుంటే ఫోన్ చేయవా? ఊరికే ఫోన్ చేస్తుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే నేను ఫోన్ చేస్తే నీకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంతే కదా? నిజమే, పిచ్చిగా ప్రేమించాను కదా, అందుకే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఏదన్నా కాదనకుండా చేశా కదా, అందుకే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నా ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోలేనంత బిజీ నీకు. ఇది నాకు అస్సలు నచ్చడం లేదు రాజేష్. నువ్వు ముందులా లేవు, చాలా మారిపోయావు. ఇన్ని రోజులు ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించే నువ్వు ఇప్పుడు కనీసం నేను ఫోన్ చేసినా మాట్లాడలేకపోతున్నావు. నవ్య, సిచ్యువేషన్స్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది, కానీ ప్రతిసారి ఒకేలా ఉండటం అంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఒక ప్లాన్ చేద్దాం. నేనెప్పుడు నీ దగ్గరే ఉండేలా, నేను నీకంటి ముందుండేలా ఒక పని చేద్దామా? నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వు. అప్పుడు నీకు ఇక్కడ సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. అలాగే నేను నీ ముందే ఉంటాను. మంచి ఐడియానే రాజేష్. కాకుంటే మన గురించి మీ ఇంట్లో చెప్పేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. నేను కూడా వచ్చి మీ ఆఫీస్లో వర్క్ చేస్తాను కదా. నీకొక విషయం తెలుసా? మన రిజల్ట్స్ రేపే అంట. నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వేం భయపడకు, బానే రాసాం కదా, మంచి రిజల్ట్సే వస్తాయి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. డాడీ వచ్చారు, ఆయనతో మాట్లాడే పనుంది అని టక్కున ఫోన్ కట్ చేస్తాడు రాజేష్. 1 minute నాన్న, నీతో మాట్లాడాలి. చెప్పురా, దీని గురించి? ఇక్కడ కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. మీ క్యాబిన్లో మాట్లాడతామా? ఇద్దరూ కలిసి క్యాబిన్లోకి వెళ్లిపోయారు. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? నాన్న, మనకి ప్రాజెక్ట్ ఇచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసిన క్లయింట్ ఉంది కదా, ఆవిడ్ని వెళ్లి కలిశాను. నెక్స్ట్ 15 days లో ఇంకొక ప్రాజెక్ట్ మనకే ఇస్తుందట. గుడ్ న్యూసే కదరా? రే రాజేష్, క్లయింట్స్ తో మాట్లాడి ప్రాజెక్ట్ తీసుకొచ్చేంత పెద్దవాడి అయిపోయావురా. నాన్న, చెప్పేది కాస్త జాగ్రత్తగా వింటావా? క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిన మాటల ప్రకారం మన ప్రాజెక్ట్ వేరే వాళ్లకి వెళ్లడానికి కారణం మన ఆఫీస్లో పనిచేస్తున్న ఎవరో నాన్న. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రైస్ అలాగే టైం కంటే తక్కువ టైంలో చేస్తామని చెప్పారంట. మనం ఇచ్చిన కమిట్మెంట్ వాళ్ళకెలా తెలిసింది? ఎవరో లీక్ చేయడం వల్లే కదా. మన దగ్గర ఏవో లూప్ హోల్స్ ఉన్నాయంటే వాటిని క్లియర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తానన్నారు. లేదంటే కష్టమని చెప్పారు నాన్న. ఆ లూప్ హోల్స్ ఏంటో మనం సాల్వ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సరే ఆగు, అమ్మని కూడా పిలుస్తాను. ఫోన్ చేయటంతో రాధిక కూడా క్యాబిన్లోకొచ్చింది. గోపాల్, మన ప్రాజెక్ట్లో మనం డల్ అయ్యేది ఎక్కడో తెలుసా? మంచి ఎంప్లాయీస్ లేక కాదు, వాళ్లకి మన వర్క్ బోర్డ్ రావటం వల్ల.
కంపెనీ నష్టంలో ఉందేమో అని డౌట్ రావటం వల్ల వాళ్ళు వేరే కంపెనీలకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్లినప్పుడు అవతలి వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో మన కంపెనీ సీక్రెట్స్ బయటకు వెళ్తున్నాయని నా డౌట్. కరెక్ట్ అమ్మా, 200% కరెక్ట్. అయితే మనం ఒక పని చేద్దాం. మనం మన ఎంప్లాయీస్ ని ఎటైనా పార్టీకి తీసుకెళ్దాం. అప్పుడు వాళ్ళకు కూడా మూడ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తారు. మెయిన్లీ మన కంపెనీ లాస్ లో ఉందన్న డౌట్ కూడా వాళ్ళ మైండ్ లో నుంచి పోతుంది. అమ్మ కొడుకులు నన్ను మించిపోయి ఐడియాస్ వేస్తున్నారేంట్రా? ఇలా అందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తామనే నమ్మకం వచ్చేసిందిరా నాకు. రాజేష్, థ్యాంక్స్ రా. నాన్న, థ్యాంక్స్ దేనికి? ముందు ఆ పార్టీనో వెకేషనో అదేంటో చూడండి. నువ్వు కూడా వస్తున్నావు కదా? లేదమ్మా, నాకు చిన్న పని ఒకటి ఉంది. మీరొచ్చేలోపు అది క్లియర్ చేసేసుకుంటాను. సరేలే, నీ ఇష్టం. ఏమండి, మనం మన ఎంప్లాయీస్ ని రేపు తీసుకుని వెళ్దాం. వాళ్ళకేం చెప్పొద్దు, సర్ప్రైజ్ అని చెప్దాం. తరువాతి రోజు వాళ్ళు ట్రిప్కి వెళ్లే ప్రాసెస్లో ఉంటే రాజేష్ నవ్యతో టైం స్పెండ్ చేద్దామని కాఫీ షాప్కి రమ్మన్నాడు. ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకున్నారు. నవ్య, ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను. నువ్వు ఎలా అంటే అలానే. ఇలాంటి ఒక రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా రాజేష్? ముందైతే ఒక మంచి కాఫీతో స్టార్ట్ చేద్దామా మన మూమెంట్? ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి రాజేష్ వెళ్లి కాఫీ తీసుకుని వస్తుంటే నవ్య చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంది. రాజేష్ పక్కనే కూర్చొని నిశ్శబ్దంగా మాటలు వింటూ ఉన్నాడు. కాసేపటికి నవ్య ఫోన్ కట్ చేసింది. పిచ్చి పట్టిందా నవ్య? ఇప్పుడు పెళ్ళేంటి? నాకు మాత్రమేం తెలుసు? ఈరోజు మన రిజల్ట్స్ కదా. నాన్న రిజల్ట్ చూశాడంట. నేను 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని పెళ్లి సంబంధం మాట్లాడేశారంట. ఇంకొక గంటలో పెళ్లి వాళ్ళు వస్తారంట. నన్ను ఇంటికి రమ్మంటున్నారు. రిజల్ట్ ఏంటి, పెళ్ళేంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను వేరేవాడు పెళ్లి చేసుకుంటాడు, అంతే. నవ్య, నీకేమైనా పిచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్లి అని మాట్లాడడం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అయినా మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మంచి జాబ్ వచ్చాకే పెళ్లి అని. ఇప్పుడు ఇలా సడన్ గా పెళ్ళంటే ఏంటి? లేదు రాజేష్, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నేను వేరేవాణ్ణి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉంటావా? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉండటం కాదు, పెళ్లి చేసుకోవాలనుంది అంతే. లేదంటే నీకిష్టం లేకుండానే వచ్చేవాళ్లు పెళ్లి చూపుల వరకు వచ్చారా? నువ్వేది చెప్పినా నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను అని లేచి వెళ్లిపోతుంటే నవ్య ఆపి, ఓహో, కాలేజీలో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడం కోసం నన్ను ప్రేమించానని నాటకమాడావన్నమాట. ఇప్పుడెల్లా లైఫ్ అనేసరికి అమ్మ నాన్న అని మాటలు చెప్పి మాట దాటేస్తున్నావు. నీలాంటి మోసగాడితో లైఫ్ షేర్ చేసుకోవడం కంటే ఎవరో తెలియని అనామకుడికి భార్యగా వెళ్లడం నయం. కనీసం ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉండవు. ఛీ, చీటర్ అని రాజేష్ మొహం మీదే మాట్లాడి వెళ్లిపోయింది నవ్య. నవ్య మాట్లాడిన మాటలకి రాజేష్ గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. అదేంటి నవ్య అలా మాట్లాడింది? తనని మోసం చేశానా? నేనేం మోసం చేశాను? మంచి ఉద్యోగం లేకుండా ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండంటే ఏ తల్లిదండ్రులు అయినా ఒప్పుకుంటారా? జిందగీ ఎటు వెళ్తుందో ఏమవుతుందో అర్థం కావట్లేదు. దీనంతటికీ కారణం ఎవరు? నేనా లేక నవ్యనా? పరిస్థితులా? ఎవరిననాలి? రాజేష్ అలా తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా రాధిక దగ్గర్నుంచి ఫోనొచ్చింది. అమ్మా, చెప్పమ్మా. ఒరే, ఎక్కడున్నావురా? ఒకసారి ఆఫీస్కొస్తావా? వస్తున్నానమ్మా, 10 మినిట్స్. ఏదైనా అర్జెంటా అమ్మా? అర్జెంటా అంటే కొంచెం అర్జెంటే. సరే, నువ్వైతే రా కదా, మాట్లాడుకుందాం. సరే సరే, వస్తున్నా. నవ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో పరిస్థితి. ఈ పనంటూ చూసుకుని ఎలాగైనా మంచి టైం చూసుకుని నవ్య వాళ్ళ ఇంట్లో మాట్లాడి తీరాలి. లేదంటే నవ్య నాకు దక్కకపోవచ్చు అని చెప్పి హుటాహుటిన ఆఫీస్కి బయలుదేరాడు రాజేష్. ఏం మాట్లాడుతున్నావు పద్మా? ఇలా చకచక నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? జీవితం పద్మా ఇది. ఒక్క నిర్ణయం ఎంత పెద్ద మార్పైనా తీసుకురావచ్చు. ఒక నిర్ణయం ముందు 1-2 సార్లు ఆలోచించు. 4-5 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నా. మీరు ఆవేశం అనుకున్నా, తొందరపాటు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకుందల్లా ఒక్కటే ఆలోచన. నవ్యకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి. దాని భవిష్యత్తు బాగుపడేలా చూడాలి, అంతే. నేను చెప్పిన సంబంధం చూశారుగా, వాళ్ళకేం తక్కువ ఉంది? మంచి ఇల్లుంది, పిల్లాడికి మంచి ఉద్యోగం ఉంది. ఆస్తిపాస్తులుంటే మనకు తగ్గట్టుగానే ఉన్నాయి. అన్ని రకాలుగా మనలాంటి వాళ్లే కదా. అందుకే నాకు ఈ సంబంధం బాగా నచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్లకి మనకి ఎక్కువ దూరం కూడా కాదు. బస్టాండ్కి వెళ్లి బస్ ఎక్కితే గంటలో వాళ్ళింట్లో ఉండొచ్చు. పైగా కుసుమక్క వాళ్ళ ఆయన అంటే అబ్బాయి కుటుంబానికి ఎనలేని గౌరవం అంట. ఆయన మాట కాదనే సమస్య లేదంట. మంచి చెడులకి ఆయన్నే ముందుంచితే అమ్మాయికి సమస్య వచ్చే అవకాశమే లేదు కదా. ఇవన్నీ ఆలోచించకుండానే నేను పెళ్లి సంబంధం చూస్తున్నాననుకుంటున్నారా?
ఇంతలో రాజేష్తో మాట్లాడిన నవ్య చాలా చిరాగ్గా ఇంటికొచ్చింది. అదిగో అమ్మాయి వచ్చింది, దాంతో మాట్లాడు. ఏం మాట్లాడాలనుకున్నా? మాట్లాడేదేం లేదు. అబ్బాయి వాళ్లతో ఒకసారి మాట్లాడి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసడమే. నవ్య, ఏమంటావే? పెళ్లి 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 ఎందుకమ్మా? పెళ్లి లేకపోతే మనుషులు చచ్చిపోతారా? మనుషుల్ని చూస్తుంటే పెళ్లంటే నమ్మకం లేకుండా పోతుంది. ఏమైంది? ఎండలకు పైత్యమొచ్చిందా? పిచ్చిదాన్లో గొంతేసుకొని పడిపోతున్నావు. 3 ఏళ్ల కింద పెళ్లి టాపిక్ తీసుకొస్తే చదువుకుంటానన్నావు. సరే, చదువుకోవాలనే కోరికుంది కాబట్టి కాదనలేదు. నువ్వు చదువుకున్నన్ని రోజులు చదువుకోని వదిలేశాను. కానీ ఇప్పుడు ఫెయిల్ అవుతున్నావంటే ఏంటర్థం? చదువు మీద ఇంట్రెస్ట్ పోయినట్టే కదా. ఇంట్రెస్ట్ లేకుండా చదువుతున్నావంటే పెళ్లి టాపిక్ ఎత్తకుండా ఉండటం కోసం చదువుని అడ్డు పెట్టుకున్నట్టున్నావు, అంతే కదా? ఇంకా నీ నాటకాలు చాలు. మేం చేయాల్సింది మేం చేస్తాం, నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. కానీ నేను ఫెయిల్ అయ్యానని నీకెలా తెలుసు? నేనే ఇంకా రిజల్ట్స్ చూసుకోలేదు కదా. రిజల్ట్స్ చూసుకోవడానికి ఆస్తి కాగితాలేమైనా ప్రూఫ్స్ గా పెట్టాలా ఏంటి? హాల్ టికెట్ నంబర్ తెలిస్తే చాలదా? ఇలాంటి అడ్డమైన క్వశ్చన్స్ అడగటం మానేస్తే మంచిది. తల్లి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాని నవ్య మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇదుగు, కుసుమక్కకి ఫోన్ చేసి మాట్లాడతాను నేను. వాళ్ళని వీలు చూసుకుని ఒకసారి రమ్మనంటాను. మీరేమంటారు? సరే, ముందో వెనుకో జరగాల్సిందైతే ఇదే కదా. నువ్వు అనుకున్నట్టే కాని మరి. కాకపోతే నువ్వు మీ కుసుమకతో ఫోన్ మాట్లాడితే గంటలు గంటలు టైం పడుతుంది. ముందు నా ఆఫీస్కి బాక్స్ రెడీ చేసి అప్పుడు ఫోన్ చెయ్యి. అబ్బో, అంత ఎటకరమెందుకో. పార్థసారథి నవ్వేసి రెడీ అవ్వడానికి వెళ్లాడు. పద్మ ఫుడ్ ప్రిపేర్ చేయటంలో బిజీ అయిపోయింది. కానీ తన గదిలోకి వెళ్లిన నవ్య మాత్రం తన టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది. ప్రేమించిన మనిషిని వదిలేయటం అంత ఈజీనా? అసలు ప్రేమిస్తే కదా వదిలేసినప్పుడు బాధపడ్డానికి. నలుగురి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుంటారు, అంతే. ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి ఇప్పుడు పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకున్నామంటే ఇతనితోనే జీవితాంతం ఉండబోతున్నామని ఫిక్స్ అయ్యాక ఇప్పుడు ప్రేమ లేదు, చేసుకున్న పెళ్లి ఊరికే సరదాగా అన్నట్టుగా బిహేవ్ చేస్తే మనసెలా తట్టుకోగలదు? ఇలా చేయడాన్ని మోసం కాక ఇంకేమంటారు? టెడ్డీ, నువ్వు నన్నెప్పటికీ ఇలా మోసం చేయవు కదా? నాతోనే ఉంటావు కదా? నవ్య, టిఫిన్ చేద్దు గాని బయటికి రా. వంటింట్లో నుంచి పద్మకేక వినిపించింది. ఈ అమ్మలున్నారే, నచ్చింది చేస్తామంటే ఒప్పుకోరు, బాధపడుతుంటే భరించలేరు, ఏంటో ఏమో అని అనుకుంటూ లేచి వెళ్లిపోయింది నవ్య. రాజేష్ ఆఫీస్కి వెళ్లగాని ఆఫీస్లో అందరూ ఒకే చోట కూర్చొని ఉన్నారు. అమ్మా, ఏమైంది? అందరిలో పని మానేస్తే కూర్చున్నారేంటి? పక్కకిరా, మాట్లాడతాను. పక్కకి తీసుకుని వెళ్ళింది. మన ఆఫీస్లో ఎప్పుడు 2-3 ప్రాజెక్ట్స్ అడ్వాన్స్ ఉండేవిరా. అలాంటిది 2 నెలల నుంచి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతుండటంతో ఎంప్లాయీస్ కి మన సిచ్యువేషన్ అర్థమైనట్టుంది. అందరూ ఒకసారి వచ్చి శాలరీ అడ్వాన్స్ అడుగుతున్నారు. శాలరీ అడ్వాన్స్ ఇస్తేనే వర్క్ రెజ్యూమ్ చేస్తామంటున్నారు. అమ్మా, శాలరీ అడ్వాన్స్ అనేది కంపెనీ ఇష్టంతో ఇస్తుంది తప్ప తప్పకుండా ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. అంటే శాలరీ అడ్వాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కంపెనీ ఇష్టం. ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఆఫీస్ ట్రిప్ గురించి చెప్పు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పి ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అందరి సాలరీస్ 50% హైక్ అని చెప్పు. ఇవన్నీ మాకొద్దు, శాలరీ అడ్వాన్స్ మాత్రమే కావాలనుకునే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అదేంట్రా, అలా మాట్లాడితే వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతే? అమ్మా, నేనెప్పుడైనా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెళ్తానంటే నువ్వేమంటావు? ఒక్కరోజు ఉండరా, ఏవైనా స్వీట్స్ చేసిస్తాను తీసుకెళ్దు అంటావు కదా. అది కేవలం నన్ను ఒకరోజు ఇంటి దగ్గర ఉంచడానికి చేసుకున్న ప్లానే కదా. సేమ్ ఇది కూడా అంతే. ముందు మనీ వస్తుందంటే ఎవరమ్మా వెళ్లాలనుకుంటారు? నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి చెప్పిరా అని రాజేష్ చెప్పగానే రాధిక ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్లి, సాలరీ అడ్వాన్స్ ఇవ్వడం అనేది ఈ విషయం కాదు. కంపెనీ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ ఫేవర్ గానే ఉందన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. దాని రిలేటెడ్ కొంచెం వర్క్ ఉండటం వల్ల మేం చాలా బిజీగా ఉన్నాం. ఇంకొక 15 days లో ఆ ప్రాజెక్ట్ మన దగ్గరికి రాబోతుంది. ఈ టైంలో మీరు కంపెనీ వదిలి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా అది మీ పొరపాటే. లేదు వెళ్తాము అనుకునే వాళ్ళు వెళ్లొచ్చు, మేం ఆపడం లేదు. కానీ వెళ్లే ముందు ఒక మాట, 15 days లో ప్రాజెక్ట్ వచ్చాక అందరి సాలరీస్ 50% హైక్ ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మిమ్మల్ని షార్ట్ ట్రిప్ కి కూడా తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ ఇంతలోనే మీరు మా మూడ్ ఆఫ్ అయ్యేలా చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరైనా జాబ్ లీవ్ కావాలనుకుంటే మీ ఇష్టం. లేదు అనుకుంటే కింద కార్స్ వెయిటింగ్ మీకోసం, మీరు వచ్చేస్తే ట్రిప్ కి వెళ్ళిపోదాం. అందరూ కలిసి ట్రిప్ కోసం కారెక్కి వెళ్లిపోయారు. 2 రోజులు ట్రిప్లో గడిచిపోయాయి. తిరిగి ఆఫీస్కి వచ్చిన ఎంప్లాయీస్ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేయడం మొదలుపెట్టారు. రాజేష్, రాధిక కొత్త క్లయింట్స్ ని తీసుకురావటంలో వాళ్లతో మాట్లాడి డీల్స్ సెట్ చేయడంలో బిజీగా ఉంటే, గోపాల్ ఎంప్లాయీస్తో వర్క్ చేయించడంలో, వాళ్ల కంపెనీలో ఉన్న లూప్ హోల్స్ ని క్లియర్ చేయించడం మీద వర్క్ చేస్తున్నాడు. రాజేష్,
మీ ఫ్రెండ్ శేఖర్కి మనీ ఇచ్చాం కదా 10 lakhs. అవి రిటర్న్ చేసే టైం అయింది కదరా, కాస్త ఆ మనీ అడుగుతావా? ఇప్పుడే ఏదోలో చేసి మన ఎంప్లాయీస్ ని మన హ్యాండ్ ఓవర్ కి తెచ్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి మనం టైంకి మనీ ఇవ్వకపోతే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పిన మాటలు, గుడ్ విల్, ట్రిప్ అంతా సర్వనాశనం అయిపోతాయి. అలాగే నువ్వు లాస్ట్ టైం మాట్లాడిన క్లయింట్ ని కూడా ఒకసారి టచ్ చేసి చూస్తావా? అలాగే నాన్న, శేఖర్ని ఇప్పుడే కనుక్కుంటాను. మనకి ఇంకో 5 days టైం ఉందిలే, ఆ లోపు రెడీ చేయమని చెప్పు, సరిపోతుంది. శేఖర్ అంటే గుర్తొచ్చింది, వాడు ఫారిన్ వెళ్ళాక అక్కడ వాళ్ళతో మన కంపెనీ గురించి మాట్లాడి చెప్తానన్నాడు కదా, అది కూడా ఏమిందో కనుక్కుంటావా? సరే నాన్న, కనుక్కుంటాను. ఇప్పుడే శేఖర్కి ఫోన్ చేస్తున్నాను నాన్న. అని చెప్పి రాజేష్ పక్కకి వెళ్ళిపోయాడు. రే శేఖర్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమనుకోవాలరా? 5 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయం నాన్నకి చెప్పలేను కూడా. ప్లీజ్ రా శేఖర్, అందులోకి డబ్బులు కనిపించగాని ఫ్రెండ్షిప్ ని కూడా మోసం చేయకురా ప్లీజ్. అని అనుకుంటూనే ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాని శేఖర్ ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ముందు క్లయింట్ తో మాట్లాడి చూద్దాం. ఆవిడ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ప్రాజెక్ట్ తో పాటు ఎంతో కొంత అమౌంట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ చేసి చూస్తే ప్రెసెంట్ సాలరీ ప్రాబ్లం నుంచి గట్టెక్కొచ్చు అని తనలో తాను అనుకుని క్లయింట్ కి కాల్ చేశాడు రాజేష్. హాయ్ మేడం, నేను రాజేష్. మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మా దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోయాయి. మీరు ప్రాజెక్ట్ గురించి కొంచెం ఆలోచిస్తే. రాజేష్, నీకు ప్రాజెక్టు కావాలనే తొందర ఉండటం కామనే, కానీ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మాకు టీం కావాలి కదా. అలాగే ట్రస్ట్ సంపాదించుకోవడం ఎంత కష్టమో, దానికంటే కష్టమైన విషయం ఏంటి తెలుసా? ట్రస్ట్ పోయిన తర్వాత తిరిగి సంపాదించుకోవడం. మీ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయ్యాయని నువ్వు మాట్లాడుతున్నావు, బట్ అది నువ్వు చెప్పడం కాదు. మాకనిపించినప్పుడు ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది. ఇది కూడా మీరు మాకు ప్రీవియస్ గా ప్రాజెక్ట్స్ చేసి పెట్టారు కాబట్టి చెప్తున్నాను. మీ ప్లేస్లో ఇంకెవరున్నా నేను మాట్లాడడానికి ఆలోచించేదాన్ని. సో ప్లీజ్ ఇంకోసారి ప్రాజెక్ట్ గురించి అడగొద్దు. నేనే టైంని బట్టి కాల్ చేస్తాను. ఓకే మేడం, బట్ మేమున్నామని మర్చిపోవద్దు. ఉన్నతారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ డబ్బులు నాన్నకు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదు. ఒక పని చేస్తాను, శేఖర్ ఇంటికి వెళ్ళి చూస్తాను. అనే ఆలోచన రాగానే హడావిడిగా శేఖర్ ఇంటికి వెళ్లాడు. కాని ఇంటికి తాళం వేసుండటం చూసి కంగుతిన్నాడు రాజేష్. అక్కడే కూర్చొని బాధపడుతుంటే నవ్య నుంచే ఫోన్ వచ్చింది. నవ్య, చాలా చిరాగ్గా ఉన్నా. ప్లీజ్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇంకెప్పటికీ నాకు కాల్ చేయొద్దు. ఇదే చెప్పడానికి కాల్ చేశాను రాజేష్. మా అమ్మ నాన్నే నాకు సంబంధం చూశారు. ప్రేమించి మోసం చేసేవాడితో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూస్తూ లైఫ్ని వెయిటింగ్లోనే పాడు చేసుకోవడం కంటే అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుని వాళ్ళని సంతోషంగా ఉంచి కష్టమైనా నష్టమైనా నన్ను కావాలనుకునేవాడితో ఉండటం బెటర్ కదా. నవ్య, అలా కాదు. ఇంత క్విక్ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? కొంచెం టైం ఇవ్వు నవ్య. లేదు రాజేష్, నేను చదువుకున్నదాన్ని, మనుషుల్ని చూసినదాన్ని. ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోగలిగే తెలివుంది నాకు. ఇప్పుడు నేను నీ మాట విని ఇంకా వెయిట్ చేసినా నాకు మళ్లీ చివరికి మిగిలేది కూడా ఇదే. అందుకే నేను డెసిషన్కొచ్చాను. ఏంటి, వింటున్నా కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు కావాల్సింది నేనో ప్రేమో కాదు, పెళ్లి కావాలి అంతే. నీకు పెళ్లి చేసుకోవాలనుంది కాబట్టి నన్ను చేసుకోమని ఫోర్స్ చేస్తున్నావు. నేను కాదనేసరికి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. అయినా నీకు పెళ్లి చేసుకోవాలనున్న తర్వాత మీ పేరెంట్స్ మీద ఎందుకు తోస్తావు చెప్పు? అనవసరం కదా. పోయి ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని వాడితోనే ఉండు. నేను నీకు ఫోన్ చేయడం కాదు. నువ్వు నాకు జిందగీలో ఇంకా ఫోన్ చేయకు, అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఎలాంటి వాడువో అర్థమైంది. ఇంత తెలిసాక ఇంక నీకు నేను ఫోన్ చేస్తాననుకుంటున్నావా? ఛీ అని కోపంగా ఫోన్ కట్ చేసింది నవ్య. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, అమ్మా, మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఈ సంబంధం ఇష్టమే అమ్మా. నవ్య, నువ్వు ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా? ఇది మార్చుకోగలిగే నిర్ణయం కాదమ్మా. మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకో. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే మధ్యలో వచ్చి అడ్డుగా మాట్లాడతారేంటి? తన నిర్ణయం తాను తీసుకుంది కదా. లేదమ్మా, నేను క్లారిటీతోనూ తీసుకున్న నిర్ణయం ఇది. మీరు ఎలా ప్రొసీడ్ అవుతారో అలా అవ్వండి. నేనైతే రెడీ అని చెప్పేసి తన గదిలోకి వెళ్లిపోయింది. పద్మ, నాకు నవ్యని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇది తను తీసుకున్న నిర్ణయంలో కాకుండా కోపం మీద తీసుకున్న నిర్ణయంలో అనిపిస్తుంది. సరే, మీరన్నట్టే కోపం మీద నిర్ణయం తీసుకుందే అనుకుందాం. అది కూడా తన నిర్ణయమే కదా. అలాంటిదేం లేదు అనుకుంటే ఇంకా మంచిదే కదా. నవ్య పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ అవసరమా మనకి? నేనిప్పుడే ఫోన్ చేసి వాళ్ళకి వీలున్నప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్తాను అని భర్తకి చెప్పి ఫోన్ చేసింది. ఏమండి, తొందరగా బజార్కి వెళ్లి ఏమైనా స్వీట్స్ తీసుకోనండి. అబ్బాయి వాళ్ళు దగ్గరలోనే ఉన్నారంట. వాళ్ళు వచ్చిన పని పూర్తవగానే ఇంటికొస్తామన్నారు.
మీరైతే త్వరగా వెళ్ళి ఏవైనా తీసుకురండి. టెన్షన్ పడకు, పని పోయాక వస్తామని చెప్పారంటే సాయంత్రం అవుతుందిలే. అలా అని మీరే అనుకుంటారా? ఆయన కావాల్సినవి ముందే తీసుకొచ్చి పెడితే ఏమైనా నష్టమా? ఇంతలో అమ్మాయిని రెడీ చేయాలి, ఇల్లు కొంచెం శుభ్రం చేయాలి. సరే సరే, కంగారు పడకు, నేను వెళ్తున్నానులే. ఏమైనా గుర్తొస్తే ఫోన్ చేస్తాను, త్వరగా వెళ్ళండి. నవ్య ఇంట్లో పెళ్లి పేరుతో ఇల్లంతా హడావిడిగా ఉంటే నవ్య రాజేష్ మీదున్న కోపాన్ని బాధని ఎలా చూపించాలో తెలియక తనలో తాను కుమిలిపోతుంది. రాజేష్ ఫ్యామిలీ మాత్రం బిజినెస్ పనుల్లో కంగారుగా ఉంది. కాని రాజేష్ తన ఫ్రెండ్కిచ్చిన 10 లక్షలు తిరిగి పొందే విధానం తెలియక తికమక పడుతున్నాడు. రే శేఖర్, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఇప్పుడు నాన్న వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? నేనే ఎలాగోలా డబ్బులు రెడీ చేస్తాను, కానీ ఎలా ఎలా ఎలా? రాజేష్ తను తెలిసిన వాళ్లకి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులడగటం మొదలుపెట్టాడు. ఎవ్వన్నడిగినా కొందరిస్తామని, ఇంకొందరు ఇవ్వలేమని మాట్లాడుతున్నారు. ఎంత ట్రై చేసినా 10 లక్షలు రెడీ చేయలేనేమో అని భయం మాత్రం రాజేష్ మనసులో ఉంది. వెంటనే వాళ్ల కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్కి వెళ్లాడు. అక్కడ ఎదురుగా ఉన్న వ్యక్తి రాజేష్ని చూసి, ఏంట్రా ఇలా వచ్చావు? అన్నా, నువ్వు ఒకసారి చెప్పావు కదా, మన సర్టిఫికెట్స్ తీసుకుని డబ్బులిచ్చేవాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తావా అన్నా? నా సర్టిఫికెట్స్ పెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను. గ్రేయ్, పిచ్చా నీకేమైనా? నీ సర్టిఫికెట్స్ పెడతావా? పిచ్చి ఆలోచనలు మానేసి ఇంటికి వెళ్ళు. లేదన్నా, నాకు మనీ చాలా అవసరం. ఎంత అవసరమో కూడా మాటల్లో చెప్పలేను. నా ఫ్యామిలీ పరువు కంటే నాకు సర్టిఫికెట్స్ ముఖ్యమేమీ కాదు. ప్లీజ్ అన్నా, ఎలాగైనా మనీ వచ్చే ఏర్పాటు చేయన్నా. రేయ్, ఆ సర్టిఫికెట్స్ తో వాళ్ళేం చేస్తారో కూడా తెలీదు. ఎందుకు అవన్నీ? ఒకసారి ఆలోచించు. అవన్నీ నాకు తెలీదన్నా, డబ్బులు కావాలి అంతే. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాను. సరే, రేపు ఉదయాన్నే సర్టిఫికెట్స్ పట్టుకొని వచ్చాయి. రాకపోతే ఇంకా మంచిదిరా, వెళ్ళు. అతని మాటలు విని రాజేష్ వెళ్లిపోయాడు. ఆఫీస్కి వెళ్లి తన పనిలో పడిపోయాడు. కాని రాజేష్ ఆలోచన మొత్తం డబ్బులు ఏర్పాటు చేయడంలోనే ఉంది. సమయం అలా అలా గడిచిపోతుంది. సాయంత్రానికి నవ్యని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొచ్చారు. ఆ అమ్మాయి రెడీ అవుతుంది, 2 నిమిషాల్లో వస్తుంది. పర్లేదు, నిదానంగానే రమ్మనండి. ఆలోపు మనం మాట్లాడుకుందామా? చెప్పు బాబు, దేని గురించి మాట్లాడాలి? అయ్యో, నేను నార్మల్గా అన్నాను. అవును, ఇంతకీ నవ్య ఏం చదువుకుంది? పీజీ అయిపోయింది బాబు, జాబ్ సెర్చ్లో ఉంది. మేము పెళ్లి గురించి టాపిక్ తీస్తే నీ ఇష్టమమ్మా అని చెప్పింది. అవునా, సూపర్ కదా. అంతలోనే నవ్య బయటికొచ్చింది. హాయ్ ఆంటీ, నవ్యతో నేను పర్సనల్గా మాట్లాడొచ్చా? సరే బాబు, అదిగో బాల్కనీలోకి వెళ్లి మాట్లాడండి. నవ్య, వెళ్దామా? ఇద్దరూ కలిసి బాల్కనీలోకి వెళ్తారు. ఏదో మాట్లాడాలన్నారు. మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు జెన్యూన్గా ఉండే పర్సన్స్ అంటే ఇష్టమండి. పెళ్ళైన తర్వాత మన పాస్ట్లో జరిగిన ఏదో విషయం తెలిసి మనలో మనం బాధపడుతూ ఉండటం కంటే ఏవైనా రిగ్రెట్స్ ఉంటే ఇప్పుడే చెప్పుకోవడం బెటర్ కదా. నేనేం మాట్లాడాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. అర్థమవుతుంది, బట్ ఇప్పుడే అంటే చెప్పలేను. మనం కొంచెం ట్రావెల్ చేద్దామా? 1 or 2 months ట్రావెల్ చేసి అప్పుడు పెళ్లి గురించి డిసైడ్ అవుదామా? కోర్స్, మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, ఇంకా ఇంట్లోకి వెళ్దామా? ఇద్దరూ లోపలికి వెళ్లిపోయారు. డెసిషన్ తర్వాత చెప్తామని చెప్పి అబ్బాయి వాళ్లు వెళ్లిపోయారు. తరువాతి రోజు పార్థసారథి తన వాకింగ్ ముగించుకుని ఇంటికొచ్చాడు. పద్మో, నిన్న మన ఇంటికి అబ్బాయి వచ్చాడు కదా, అతని నంబర్ నాకు పంపిస్తావా? ఏమైందండి? ఏం జరిగింది? ఏం లేదు, నువ్వు కాస్త నంబర్ ఇస్తావా? నిన్న అతనితో సరిగ్గా మాట్లాడటం కుదరలేదు కదా, అతనితో మాట్లాడదామని. ఏం మాట్లాడాలని? అరే, నంబర్ ఇవ్వమంటే నీ ఇంట్రాగేషన్ ఏంటి? నంబర్ పంపించు అని చెప్పేసి గబాలున రెడీ అయిపోయి బయటికి వెళ్లాడు. అంకుల్, కలుద్దామన్నారు, ఏమైంది? బాబు, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ చెప్పకుండా ఉండటం కూడా పద్ధతి కాదని నా పెద్దరికం చెప్తుంది. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. మీరు మాట్లాడాలనుకునేది నవ్య పెళ్లి గురించి అంకుల్. అదేంటి, మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎలా బాబు? అంకుల్, అందరికీ చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకునుంటే అందరికీ చెప్పి చేసుకునేవాళ్లే కదా. మనకేం, అది అనుకోని పరిస్థితుల్లో జరిగిందో లేక వాళ్ల ఇష్టంతో జరిగిందో వాళ్ళకే తెలియాలి. నవ్య నాకు ఈ విషయం చెప్పినప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను తప్ప అప్పటి వరకు పెళ్లి చేసుకోలేను. ఇంతకీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది? నేను రోజు మా ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్తాను. మా ఫ్రెండ్స్లో ఒకడు రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఆడిట్ పని మీద వాళ్ళు ఫైల్స్ అన్ని తీస్తుంటే నవ్య ఫైల్ కనిపించదట. అది చూసి నాకు చెప్పాడు. మీకు మాత్రమే చెప్పాడా? అవును, నాకు మాత్రమే చెప్పాడు. ఇంతకీ నీకెలా తెలిసింది బాబు? మీకు తెలిసిన పర్సన్ నాకు కూడా తెలుసు అంకుల్.
ఇదంతా పక్కన పెట్టేస్తే నవ్య ఇంకా అబ్బాయిని ప్రేమిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడం నాకు అవసరం. ఎందుకంటే ఒకరిని మనసులో పెట్టుకుని ప్రపంచానికి నన్ను భర్తలో చూపించడం తనకెంతో ఇబ్బందిగా ఉంటుందో, ఆమె మనసులో వేరే వాడున్నాడని తెలిసి నేను తనతో కాపురం చేయడం అంతకన్నా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే క్లారిటీ తీసుకోవడం తనకి నాకు ఇద్దరికి ముఖ్యమే కదా. ప్రతి భర్త నీలా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ భార్యకి తరగడలో మోహం దాచుకుని ఏడవలసిన అవసరం ఉండదు బాబు. ఇంతకీ నువ్వేం చేద్దామనుకుంటున్నావు? లేదంకుల్, మీ కూతురు చేసిన పని కాబోయే అల్లుడికి చెప్పాలని ఇంత దూరం నా కోసం వచ్చి చెప్పాలనుకున్నారు మీరు. కావాలంటే ఈ విషయం చెప్పకుండా దాచేసి మా పెళ్లి చేసేయొచ్చు. కానీ చెప్పాలనుకున్న మీ పెద్దరిక ముందు చూసారా? దాని ముందు నేను చాలా చిన్నవాణ్ణి. నవ్య మ్యారేజ్ ఫైల్లో ఆ అబ్బాయి అడ్రస్ కూడా ఉంది. అతన్ని కలిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడే వెళ్దాం పద బాబు అతని దగ్గరికి. లేదంకుల్, నేను చూసుకుంటాను. మీరు ఇంటికెళ్ళండి. మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి. ఈ విషయం మీకు తెలుసని తనకి తెలియనివ్వదు ప్లీజ్. అలాగే బాబు. మ్యారేజ్ సర్టిఫికెట్ మీదున్న అడ్రస్ పట్టుకుని నవీన్ రాజేష్ని కలవడానికి వెళ్లాడు. అక్కడ చూస్తే కూలగొట్టిన ఇల్లు తప్ప ఇంకేం లేదు. సర్టిఫికెట్ లో ఇదే అడ్రస్ ఉంది. ఇక్కడ చూస్తే ఇల్లే లేదు. ఇది ఫేక్ అడ్రస్ అయి ఉంటుందా? అంటే ఇప్పుడు రాజేష్ ని కలవడం సాధ్యపడదా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాజేష్ అక్కడికొచ్చి అక్కడే ఉన్న సిమెంట్ బల్లపై కూర్చున్నాడు. ఒరే శేఖర్, ఫోన్ లిఫ్ట్ చేయరా, నీకు దండం పెడతాను అని అనుకుంటూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు రాజేష్. కాని శేఖర్ దగ్గర్నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతలో రాధిక దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది రాజేష్కి. అరే రాజేష్, ఎక్కడున్నావురా? ఒకసారి శేఖర్కి కాల్ చేసి డబ్బులు అడుగుతావా? అలాగే ఎవరో క్లయింట్తో మాట్లాడి ప్రాజెక్ట్ ఇప్పిస్తానన్నాడు, ఆ విషయం కూడా ఒకసారి కనుక్కో. అమ్మా, శేఖర్ ఆ క్లయింట్ తో మాట్లాడే బిజీలోనే ఉన్నాడమ్మా. మన కోసమే మాట్లాడుతున్నాడంట. సరేరా, ఈ రోజు సాయంత్రం వరకు అమౌంట్ వేయమని చెప్తావా? మన ఎంప్లాయీస్ కి ఈ రోజు శాలరీస్ ఇవ్వాలి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానులే అని రాజేష్ వెంటనే లేచి ఇంటికి వెళ్లి తన సర్టిఫికెట్లన్నీ తీసుకుని అమ్మడానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ కొనేవాళ్ల కోసం ఎదురుచూస్తుండగా రాజేష్ ఫోన్కి కాల్ వచ్చింది. నవ్య, చెప్పు. నువ్వు మోసం చేసి వెళ్లిపోతే నేను నిన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటాననుకున్నావా? నేనొక పెద్ద కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ డన్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రౌండ్ మాత్రమే ఉంది. ఇంకొక విషయం, నాకు పెళ్లి కూడా సెట్ అయింది. ఇది చెప్పడానికే నీకు కాల్ చేశాను. ఓకే నవ్య. కాలేజీలో ఉన్నప్పుడు తెగ మాట్లాడుతుండేవాడివి, ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడివి. ఇప్పుడేమైంది? నా గురించి చెప్పగానే మాట పడిపోయిందా? నోట మాట రావట్లేదా? లేదు నవ్య, నువ్వు సంతోషంగా ఉన్నావంటే మంచిదే కదా. మంచిదంటే ఏంటి? చెప్పు చెప్పు. నేనే కంపెనీ ఫినాన్షియల్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నా. ఉన్న పొలంకు 10 లక్షలు కావాలని తిరుగుతుంటే మధ్యలో నీ గోలేంటి? నీకు జాబ్ వచ్చింది, పెళ్లి సెట్ అయింది. జాబ్ వస్తే చేసుకో, పెళ్లి సెట్ అయితే చేసుకుని పిల్లల్ని కను. అంతేకాని నాకు ఫోన్ చేసి దుబ్బకు. 10 లక్షలా? అవును, 10 లక్షలే. ఉన్నాయా? ఇస్తావా? చేతగాని మాటలు మాట్లాడకూడదు, అర్థమైందా? గంటలో ఇంటికొచ్చి 10 లక్షలు తీసుకుని వెళ్ళు. నవ్య, ఆర్ యు జోకింగ్? నీతో జోక్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వింతకు ముందు నాకు చాలాసార్లు హెల్ప్ చేశావన్న ఒకే ఒక్క కారణంతో నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నా మనసు మారకముందే వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళు. కాని గుర్తుపెట్టుకో, మళ్ళీ ఎప్పుడు అడుగుతానో నాకే తెలీదు. అడగ్గానే ఇచ్చేయాలి, సరేనా? అలాగే నవ్య, ఇప్పుడే ఇంటికొస్తున్నా. కాసేపట్లోనే రాజేష్ నవ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. నువ్వు చేసిన మోసం నేనెప్పటికీ మర్చిపోలేను. అలాగే నేను నీ నుంచి పొందిన సహాయానికి కూడా రుణం తీర్చుకోవాలి కదా, అందుకే పిలిచాను. నువ్వలా మాట్లాడుకు నవ్య. ఎలా మాట్లాడినా నువ్వు చేసింది మోసం కాకుండా పోదు. అయినా మోసం చేసేవాడికి ఏ బాధ ఉండదు. మోసపోయిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది ఆ నొప్పేంటో. నీకు కావాల్సింది 10 లక్షలే కదా, ఏం మాట్లాడకుండా తీసుకో. ఇంకొక 10 రోజుల్లో నా పెళ్లి. ఆలోపు డబ్బులిచ్చేసి పెళ్లికొచ్చి భోజనం చేసి వెళ్ళు, అర్థమైందా? సరే. నవ్య లోపలికి వెళ్లి తన కట్నం కోసం దాచిన డబ్బులని తీసుకుని వచ్చి రాజేష్కిచ్చింది. ఇప్పటికైనా నీకు నా ప్రేమ అర్థం కావటం లేదా రాజేష్? ఆయన అర్థమయ్యేవాడివి అయితే ఇప్పుడు మన మధ్య ఈ దూరం ఉండేదే కాదులే. నేను తెలుసో తెలియకో చేసిన తప్పుని ఇంతలా గుర్తుపెట్టుకున్న నువ్వు ఇన్ని రోజులు నా ప్రేమని మాత్రం గుర్తుపెట్టుకోలేదా నవ్య? నీ లోపల నాపై ఉన్న కోపాన్ని ఎలా తగ్గించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అలా ఇద్దరూ మనసులో మాట్లాడుకుంటారు తప్ప ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటల్లో మాత్రం ఒకరిపై ఒకరిని కోపమున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. లోపలున్న ప్రేమని లోపలే సమాధి చేస్తున్న వీళ్ళు ఎవర్ని ఉద్ధరించడానికి ఈ త్యాగము ఎవ్వరికి తెలియాలి? డబ్బులు తీసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? డబ్బులు తీసుకుని తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది. రాజేష్ నవ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ డబ్బులని తీసుకుని వెళ్తూ వెళ్తూ బ్యాంకులో వేసి వెళ్లాడు. అమ్మా, మనీ వచ్చాయి, సాలరీస్ వేసేద్దాం. శేఖర్ అమౌంట్ ఇచ్చేశాడా? అమ్మా, ముందు పని చూడకుండా నీ క్వశ్చన్స్ ఏంటి? త్వరగా అమౌంట్ వేసే పనిలో ఉండు అని తల్లిని హడావిడి పెట్టించాడు రాజేష్. కాని రాజేష్ ఆలోచనంతా ఒక్కటే, 10 రోజుల్లో నవ్య పెళ్లి. దానికంటే ముఖ్యంగా నవ్యకి 10 లక్షలు తిరిగిచ్చేయాలి. అవును,
ఇంతకీ ఈ శేఖర్ ఎందుకులా మోసం చేసినట్టు? ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? శేఖర్ డబ్బులు ఇచ్చేశాడంట కదా, అమ్మ చెప్పిందిలే. అంటే అది నాన్న, మొన్న ఒక క్లయింట్ మాట్లాడారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అందుకే మళ్ళీ నేనే వెళ్ళి కలవాలా లేక వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తున్నా. అదంతా ఆలోచించకు, మనం ఏం చేయగలమని వాళ్ళకి నువ్వు తెలిసేలా చేసావు కదా, అంతే. ఇంకా మన వర్క్ వాళ్ళకి సూటబుల్ కాదు అని వాళ్ళు ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం రా. మనం ఫోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళు రెస్పాండ్ అవ్వరా. వెయిట్ చేయడం తప్ప ఫోర్స్ చేయడం ఉండకూడదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ లో అర్థమవుతుందిలే. నాన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగురా. నాన్న, నీకు ఇన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, ఇన్ని ఉండి కూడా చాలా నార్మల్ గా ఎలా బిహేవ్ చేయగలవు నాన్న నువ్వు? నీకెప్పుడు కోపం రాదా? ఎందుకు రాదురా, నేను మనిషినే కదా, నాకు కోపం వస్తుంది. అంతెందుకు, మా పెళ్ళైన కొత్తలో అప్పుడే ఆఫీస్ పెట్టి కొంచెం టెన్షన్స్ లో ఉన్నా. మీ అమ్మ కొత్తగా ఇంటికొచ్చింది. ఏదైనా మాట్లాడితే అరిచేవాడిని, చిరాకేసేది. కొన్నిసార్లు డివోర్స్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ మీ అమ్మ వరకు ఆ విషయం తీసుకెళ్లలేదు. పెళ్ళైన వారానికి మీ అమ్మాయి జాబ్ చేయడానికి వెళ్ళింది. వచ్చిన డబ్బుల్లో తన ట్రావెలింగ్ అమౌంట్ మాత్రం తన దగ్గర ఉంచుకొని మిగతా డబ్బులతో ఇల్లు కట్టడానికి నా ఖర్చులకి డబ్బులు ఇస్తుండేది. ఒక్క మాట కూడా అనలేదు. అలా ఏడాది తన ఖర్చులతో ఇల్లు గడిచింది. నిజం చెప్పాలంటే ఈ ఆఫీస్ ఈ రోజు ఇలా ఉందంటే ఈ రోజు తను చేసిన సాక్రిఫైసే కారణం. ఈ ఆఫీస్ కొంచెం సెట్ అయ్యాక నువ్వు కడుపులో పడ్డావు. అప్పుడు మాట్లాడిందిరా ఒకరోజు మీ అమ్మ డైరెక్ట్ గా నాతో. ఏం మాట్లాడింది నాన్న? ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఆఫీస్ సెట్ అయినట్టేనా అని. నేను సెట్ అయిపోయిందని చెప్పా. మనీ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలో అని అడిగింది. లేదు, ఆఫీస్ సెట్ అయింది కదా, మనీ ప్రాబ్లం ఏం లేదు అన్నాను. అప్పుడు చెప్పిందిరా, నువ్వు తన కడుపులో ఉన్నావని. మన ప్రెజెంట్ మన పిల్లల ఫ్యూచర్ డిసైడ్ చేయకూడదు. కడుపులో బిడ్డ హెల్దీగా ఉండాలంటే నేను ఏ పనులు చేయను, టెన్షన్స్ తీసుకోను అని నీకోసం అన్నింటినీ వదిలేస్తుంది. ఏ టెన్షన్ తీసుకోకుండా మీ నాన్నమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉంది. నిజం చెప్పాలంటే ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నా ఇంటికి వెళ్లేసరికి మీ అమ్మ నేను ఆఫీస్ టెన్షన్ అంతా మర్చిపోయేలా చేసేది. ఇలాంటి తండ్రిని చూసిన తర్వాత కూడా నేను టెన్షన్ పడటం కోపడటం మానకపోతే ఎలారా? ఈ రోజు నేను కూల్ అండ్ కామ్ గా ఉంటున్నానని నువ్వు అంటున్నావంటే అది మీ అమ్మకు క్రెడిటేరా? అవును, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్తే నా మీద అరిచేస్తుంది. పదో వెళ్దాం అని అనుకుని తండ్రి కొడుకులు ఆఫీస్ లోపలికి వెళ్లి వాళ్ల పనుల్లో పడిపోయారు. రాజేష్ ఫ్యామిలీ ఇక్కడిలా ఉంటే నవ్య తండ్రి మరియు నవ్యని చేసుకోబోయే వ్యక్తి నవీన్ కలిసి మాట్లాడుకుంటున్నారు. సార్, మీరేమనుకున్నా ఎలా అనుకున్నా నేను ఒక విషయం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను. చెప్పు బాబు. సార్, మనం కొన్నిసార్లు అవతలి వ్యక్తి మీద ప్రేమున్నా కూడా వాళ్ళు చేసిన పని నచ్చకను లేక వాళ్ల మీద కోపం వచ్చు కొద్ది రోజులు వాళ్లతో దూరంగా ఉంటాం. అది ప్రతి మనిషి చేసే పనే కదా. ఆ దూరం ఉన్న కొద్ది రోజుల్లోనో లేక గంటల్లోనో అవతలి వ్యక్తి మనకి దక్కకుండా పోతాడని తెలిస్తే కూడా అలాగే ఉంటామా సార్? ఆ చిన్న కోపం తాలూకు ఫలితం మనిషికి దూరం అవ్వడమా? బాబు, నువ్వు మాట్లాడేది అర్థమైనట్టే ఉన్నా ఇప్పుడు ఇదెందుకు మాట్లాడుతున్నావో మాత్రం అర్థం కావటం లేదు. సింపుల్ అంకుల్, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకు మీ అమ్మాయి నచ్చింది. అలాగని మీ అమ్మాయికి నేను నచ్చానో లేక తాను ప్రేమించిన వాడి మీద కోపంతో ఈ పెళ్లి కొప్పుకుందో మనం చెప్పలేం కదా. తీరా తనని నేను పెళ్లి చేసుకున్నాక తన ప్రేమని తలుచుకుని అమ్మాయి బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు బాబు? అనడానికి ఏమీ లేదు అంకుల్. ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడి చూద్దాం. నాకు ప్రాపర్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. నేను చెప్పినట్టు చేయండి చాలు. అలాగే. తరువాత ఇద్దరు కలిసి నవ్య కాలేజ్కి వెళ్తారు. అక్కడ ప్రిన్సిపల్ని కలిసి రాజేష్ ఇంటి అడ్రస్ తీసుకుంటారు. పోదండి అంకుల్, రాజేష్ అడ్రస్ దొరికింది. మన కథ ఒక కొలిక్కి వచ్చినట్టే. ఇద్దరు కలిసి రాజేష్ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో గోపాల్ ఆఫీస్కి రెడీ అవుతూ కనిపిస్తాడు. హాయ్, లోపలికి రండి. సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెవరో నేను గుర్తుపట్టలేదు. మీరు ఎవరినని కాస్త చెప్తారా? నేను పార్థసారథి, ఇతను నవీన్, నాకు బాగా కావాల్సిన వాడు. మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదండి, ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు కలిసింది లేదు. ఓకే, బట్ ఇప్పుడు మనం కలవడానికి రీజన్ ఏంటని తెలుసుకోవచ్చా? చెప్పడానికే కదండి వచ్చాం. మీరు కాస్త టైం మాకు ఇస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అంకుల్, మీరు కంగారు పడేది ఏం లేదు. ఒకసారి పేపర్ చూడండి అని రాజేష్ నవ్య మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు. అంకుల్, ఓపెన్ గా మాట్లాడుకుంటే విషయం ఏంటంటే మీ అబ్బాయి రాజేష్ ఇదిగో వీళ్ళ అమ్మాయి నవ్య కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సరే, కారణాలేంటో అని మనకి తెలియదు, కానీ వాళ్ళు లీగల్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలియని అమ్మాయి తండ్రి అయిన పార్థసారథి గారు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయి కూడా పెళ్లి కొప్పుకుంది. ఆ అమ్మాయికి చూసిన అబ్బాయినే నేనే. అదే టైంలో అమ్మాయికి ఆల్రెడీ పెళ్లైందన్న విషయం మా ఇద్దరికి తెలిసింది. ఇప్పుడు మీతో గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో కానీ ఇంకేదైనా దురుద్దేశంతో కానీ మేము ఇక్కడికి రాలేదు. మరి మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయి కాలేజీలో తెలిసి తెలియక పెళ్లి చేసుకున్నారా, లేక ఇప్పటికీ వాళ్ళకి ఒకరింటి ఒకరికి ప్రేమ ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల వల్ల లేక ఇంకేదైనా పర్సనల్ కారణాలతో విడిపోయారా అని తెలియకుండా అమ్మాయి మనసు తెలిసి తెలుసుకోకుండా పెళ్లి ఎలా చేసుకుంటానకుల్? మీరే చెప్పండి. కరెక్ట్ మాట్లాడే బాబు. సరే, నేను ఒకసారి మా వాడితో మాట్లాడి చూస్తాను.
వాడిప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆఫీస్కి. అని వాళ్ళని ఆఫీస్కి తీసుకుని వెళ్లాడు గోపాల్. కాసేపు ఆఫీస్ పని చేసిన తర్వాత రాజేష్తో టిఫిన్ చేస్తున్న టైంలో, రే రాజేష్, నీకు శాంతత తెలుసు కదా? తెలుసు నాన్న. ఏమైందా మీకు? ఆమెకేం కాలేదు, ఆమె నీకేదో సంబంధం చూసిందంట, మాట్లాడమంటావా? అన్నట్టు నిన్ను అడగడమే మర్చిపోయానరా, నువ్వెవరినైనా లవ్ చేసావా? నీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పురా, అమ్మా నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడేసి వస్తాం. లేదు నాన్న, నా జీవితంలో ఇప్పుడు ఏ అమ్మాయి లేదు. ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు ఉందనే కదా అర్థం. నాన్న, ఇప్పుడు క్లియర్గా చెప్పలేను, బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను నేను చాలా లైఫ్ ఊహించుకున్నాం, బట్ అనుకున్నవన్నీ జరగవు కదా నాన్న. కొన్నింటిలో మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే బయటకు విసిరేపడతాం. సరే, అదంతా ఇప్పుడు ఎందుకులే, కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నాకు ఒక 3 years టైం కావాలి. తర్వాత మీరు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ ఈ టాపిక్ వదిలేయండి ప్లీజ్. సరే సరే, అలాగే. నాకు టిఫిన్ సరిపోయింది, నువ్వు కంప్లీట్ చేసి వచ్చేయి. అని చెప్పి నేరుగా రాధిక దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. ఏంటి, ఇంత జరిగిందా? వాడిన్ని రోజులు ఈ విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచాడంటారు మరి? ఎవరైనా పిల్లలు ప్రేమ విషయం తల్లిదండ్రులకి చెప్పడానికి కాస్త జంపుతారు కదా, వీడు కూడా అంతే. సరే, ఇప్పటికి మాత్రం మించిపోయిందేముంది? అసలు విషయం ఏంటో తెలుసుకుని వాళ్ళ ప్రేమ నిజమైతే కలపడానికి ప్రయత్నిద్దాం. సరే, అమ్మాయి వాళ్ళ నాన్నున్నాడు, అతనికి కూడా ఒక మాట చెప్పుదాం పదా. అని పార్థసారథి దగ్గరికి వెళ్తారు. సార్, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందా లేదా అని వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళ ప్రేమని మనం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అప్పటికి వాళ్ళలో ఏ మార్పు లేకుండా ఇలానే ఉన్నారంటే వాళ్ళని వాళ్ళ పనులు చేసుకునేలా ఉందాం. కరెక్ట్ అంకుల్. సరే, మీరన్నట్టే చేద్దాం. కానీ ఎలా వాళ్ళ ప్రేమని వాళ్ళకి గుర్తు చేయటం? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. నాకు చిన్న పని ఉంది, 2 daysలో ఇది కంప్లీట్ చేసుకుని వచ్చి మీకు కాల్ చేస్తాను. పార్థసారథి నవీన్ సరే అని చెప్పి అక్కడ్నుంచి వాళ్ళ ఊరికి వెళ్లిపోయారు. గోపాల్ తన పనుల్లో పడిపోయాడు. రాధిక, రాజేష్ ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్లో ఉండగా రాజేష్కి ఇంటర్నేషనల్ నంబర్ నుంచి రిపీటెడ్గా కాల్ వస్తుండటంతో మీటింగ్ మధ్యలో నుంచి కాల్ అటెండ్ చేయడానికి వెళ్లాడు. హలో, ఎవరు? ఇస్ దిస్ రాజేష్ ఐమ్ టాకింగ్ విత్? ఎస్, బట్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? యో రాజేష్, నేను నూర్ ఫాతిమా, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా. శేఖర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ కంపెనీ గురించి చెప్తున్నాడు, బట్ మాకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలి. తప్పకుండా చెప్తాను. అని రాజేష్ చాలాసేపు వాళ్ల కంపెనీ గురించి, వాళ్ల ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రాజేష్ చెప్పడం పూర్తయిన తర్వాత, థ్యాంక్ యూ రాజేష్, 2 daysలో మీరు మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ అడ్వాన్స్ 25% మాత్రమే ఇస్తాం. ప్రాజెక్ట్ 80% కంప్లీట్ అయ్యాక టోటల్ అమౌంట్ ఇస్తాం. మీకు ఓకే అయితే రేపు ఈవినింగ్ లోపు కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ పట్టలేని సంతోషంతో రాధిక దగ్గరికి వెళ్లి గంతలేస్తూ ఉన్నాడు. రాధిక రాజేష్ని ఆపి, హలో హలో మిస్టర్, ఏంటి ఇంత సంతోషం, ఏమైంది? అమ్మో, దుబాయ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందమ్మా. శేఖర్ గారు దుబాయ్ షేక్లతో ప్రాజెక్ట్ ఒప్పించాడు అని ఆవిడ మాట్లాడిన విషయమంతా చెప్పాడు. రే, వాళ్ళిచ్చే ప్రాజెక్ట్ అవ్వడానికి కనీసం 6 to 8 months పడుతుందిరా. ఓన్లీ 25% అడ్వాన్స్ అంటే అంత కొంచెం అమౌంట్తో అన్ని నెలలు ఆపడం అంటే కొంచెం కష్టమే అనుకుంటా. సరే, ఒకసారి మీ నాన్నకి చెబుదాం, ఇలాంటివి ఆయనే ప్రాపర్గా డీల్ చేస్తాడు. ఇద్దరూ కలిసి గోపాల్కి దుబాయ్ డీల్ గురించి చెప్తారు. అదేముంది, ఈజీ, చేసేద్దాం. రాజేష్ బేటా, నువ్వు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేంత పెద్దోడు అయిపోయావన్నమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. వాళ్ళకి కాల్ చేసి ప్రాజెక్ట్ చేసేద్దామని చెప్పు. నాన్న, మీరు మాట్లాడితేనే బాగుంటుంది కదా. లేదురా, కంపెనీ నీది, నువ్వు మాట్లాడిందే ఫైనల్. కంగ్రాట్స్ మై సన్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చావు. గోపాల్ అలా మాట్లాడుతూ ఉంటే రాధిక గోపాల్ని ఆపడానికి ప్రయత్నించినా గోపాల్ మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. సరే, 2 daysలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలేమో కదా. సిమిలర్ ప్రాజెక్ట్ చేసిన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని వస్తాను. ఓకేనా? నేను వస్తానండి. సరే. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. గోపాల్ కార్ని నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అదేంటండి, ఫ్రెండ్ దగ్గరికని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చారు? ఏం లేదు రాధిక, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తేనే కాస్త కంగారుగా ఉంది. ఆఫీస్లో ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది, అందుకే ఇలా వచ్చా. మిమ్మల్ని ఆపడానికి ఎంత ట్రై చేసినా మీరు ఆగుతున్నారా? హామీలిచ్చే రాజకీయ నాయకుడిలాగా చెప్తూనే ఉన్నారు. ఇంత టాప్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు క్యాన్సిల్ చేస్తే సరిపోయేది కదా. ఓకే చేయమని చెప్పడం ఎందుకు, టెన్షన్ పడటం ఎందుకు? రాధిక, ఇది రాజేష్ తీసుకొచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్. మనం దీన్ని కంప్లీట్ చేస్తే వాడికి ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పు. మనం పడే టెన్షన్ పడతాం, వాడికి మాత్రం హ్యాపీనెస్ మాత్రమే ఇద్దాం. 25% అమౌంట్ ఇస్తామన్నారు కదా, ముందైతే అమౌంట్ రానిపు, మిగతా అమౌంట్ ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాంలే. ఇంట్రెస్ట్ కి అమౌంట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారుగా. ఇంట్రెస్ట్ కి అమౌంట్ తీసుకుని ప్రాజెక్ట్ కి సాలరీస్ ని వాడతారా? అప్పుడు బేసిక్ అమౌంట్స్ కూడా మిగలకపోగా మనం ఇంకా లాస్ లో పడిపోతాం కదా. అవన్నీ రాధిక, లాస్ అయినా పర్లేదు, రాజేష్ కి వచ్చే హ్యాపీనెస్ ని దూరం చేయడానికి వీల్లేదు. ఈ విషయం వాడికి ఎప్పటికీ తెలియాల్సిన అవసరం లేదు.
ఏంటో మీ పిచ్చి ప్రేమ. సరే, మీరు అనుకున్నట్టే కానివ్వండి. హలో మేడం, మనకిదొకటే ప్రాజెక్ట్ కాదు, ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇంకొక ప్రాజెక్టా? నాకు తెలియకుండా ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడొచ్చింది? నీకు తెలియంది కాదు ముద్దు, ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ రాజేష్ నవ్య. ఓ, మనోడి లవ్ ప్రాజెక్టా? అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇంతకీ మీరు ఆ అమ్మాయిని చూసారా? లేదు. పదండి, అమ్మాయిని చూసొద్దాం. మనోడు ఏమనుకున్నాడో తెలిస్తే మాత్రమే చాలదు కదా, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఏమనుకుంటుందో తెలియాలి కదా. అబ్బో, సరే పద తెలుసుకుందాం. అని ఇద్దరూ కలిసి నవ్య వాళ్ళింటికి బయలుదేరారు. రాధిక, గోపాల్ కలిసి నవ్య ఇంటికి వెళ్లారు. అప్పటికే గోపాల్ వస్తున్నాడని పార్థసారథికి చెప్పడంతో వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కాల్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిందండి. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మీ బంధుత్వం తీసుకుంటాం, ఇస్తారా? అయ్యో, ఎంత మాట! అన్ని అనుకూలంగా ఉంటే ఎందుకు కాదంటామండి. మరేదేముందండి, పిల్లల ఇష్టం. వాళ్ళకి ఇష్టముంటే కలుస్తారు, లేదంటే వేరే వేరే వాళ్ళని చూసుకుంటారు. కానీ ఇంతకు ముందు ప్రేమని ఎందుకు కాదనుకున్నారో తెలియదు కదా. దానికి కారణం మనం కూడా అయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు ప్రేమని వాళ్ళకు ఒకసారి గుర్తు చేద్దాం. తర్వాత కలుసుకోవాలని అనుకుంటున్నారో లేదో వాళ్ళిష్టం. అంతే కదా సారథి గారు, ఏమంటారు? అంతే కదండి. అవును, అమ్మాయిని మీరు చూడలేదు కదా, రండి పరిచయం చేస్తాను. నోనో, ఇలా డైరెక్ట్గా కాదు. నవ్యని ఎలా పరిచయం చేసుకోవాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది. తను రెగ్యులర్గా వెళ్లే షాప్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఉందా? అలాంటిదేం లేదండి, దాదాపు ఇంట్లోనే ఉంటుంది. ఉందండి. మా ఇంటి వెనకున్న పార్కులో చివరకు ఉన్న ఒక బల్ల మీద కూర్చొని ఉంటుంది. ఎప్పుడు తను అక్కడే కూర్చోవడానికే ఇష్టపడుతుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండుంటుంది. అవునా? ఇది చాలు తనని పరిచయం చేసుకోవడానికి. ఏమండి, అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు రాజేష్ సంగతి చూసుకుంటే చాలు. ఇంకొక ముఖ్యమైన విషయం, నవ్య దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజేష్ టాపిక్ తీసుకురాకండి. అలాగే రాజేష్ దగ్గర కూడా నవ్య టాపిక్ తీసుకురావద్దు. మనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్లంతట వాళ్లే బయటపడతారు. సరే, మీ ఇష్టం. తరువాత అందరూ వాళ్ల పనుల మీద వెళ్లిపోయారు. రాధిక నేరుగా నవ్య ఉన్న పార్కు దగ్గరికి వెళ్ళింది. నవ్య ఒంటరిగా పార్కులో ఒక చోట ఉండటం గమనించింది. వెంటనే అక్కడికి వెళ్లి తన చేతిలో ఉన్న వస్తువులని కింద పడేసుకుంది. అయ్యో ఆంటీ, ఏమైంది? అలా పాడేసుకున్నారు అంటూ నవ్య ఆ వస్తువులని తీసి రాధిక చేతిలో పెట్టింది. ఆంటీ, మీరు చూస్తుంటే కాస్త నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాసేపు ఇలా కూర్చోండి. మీరిక్కడుండండి, నేనెళ్ళి వాటర్ ఏదైనా తీసుకొనొస్తాను అని చెప్పి రాధికని అక్కడ కూర్చోపెట్టి పార్క్ బయటకు వెళ్ళింది. కాసేపటికి 2 కొబ్బరి బొండాలు తీసుకొనొచ్చింది. ఆంటీ, ఇదిగోండి, ఈ 2 కొబ్బరి బొండాలు తాగండి, కాస్త సెట్ అవుతారేమో. అయ్యో, ఈ 2 నేనిక్కడ తాగలనమ్మా. నాకొక్కటి చాలు, నువ్వు రెండోది తీసుకో. నువ్వు కూడా తాగు. నవ్య పక్కన కూర్చుంది. ఇద్దరూ కొబ్బరి బొండాలు తాగుతూ ఉండగా, ఆంటీ చెప్పండి, మీరెక్కడ్నుంచొచ్చారు? ఇంత నీరసంగా ఉన్నారేంటి? నా సంగతలా పెట్టు. ఇంతకీ నీకేమైంది? ఇలా ఒంటరిగా పార్కులో గాల్లో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నావంటే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? నీ ఏజ్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కొంపతీసి ఏదైనా లవ్ ప్రాబ్లమా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. నాకీ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చి కూర్చున్నాను అంతే. మీరెక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను దిగబెట్టొస్తాను. నేను ఆటో పట్టుకుని వెళ్తానులేమ్మా, నువ్వు ఆటో వరకు వస్తే చాలు అని ఇద్దరూ కలిసి ఆటో దగ్గరికి వెళ్తుంటారు. అంతలో వాళ్లకి ఐస్ క్రీం బండి కనిపించింది. నవ్య, ఐస్ క్రీం తింటావా? బటర్ స్కాచ్. అవును, ఇంతకీ నా పేరు మీకెలా తెలుసు? అది అది ఎవరైనా నాకు కొత్తగా పరిచయమైతే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటానమ్మా. అలా నిన్ను కూడా పిలిచాను. మొదటి పేరే నీ పేరయ్యింది. అవునా? సరే రండి, ఐస్ క్రీం తిందాం. అవునంటీ, ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదు. నేనా? మా ఆయనకి ఒక చిన్న కంపెనీ ఉందమ్మా, అదే నేను కూడా చూసుకుంటూ ఉంటాను. అవునా? మీ కంపెనీ ఉందా? వావ్ ఆంటీ, అయితే ఐస్ క్రీం బిల్ మీరే కట్టాలి మరి. సరే, కడతాన్లే కాని రేపు ఒక క్లయింట్ని కలిసే పనుంది. నువ్వు ఫ్రీగా ఉంటే నాకోసం నువ్వు కూడా వస్తావా? సరే ఆంటీ, వస్తాను. ఏ టైంకి ఎక్కడికి రావాలో చెప్పండి చాలు. నీ ఫోన్ నంబర్ ఇవ్వమ్మా, అన్ని విషయాలు నీకు ఫోన్ చేసి చెప్తాను. తరువాత ఇద్దరూ ఒకరి నంబర్స్ ఒకరు తీసుకుని ఐస్ క్రీం తినేసి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. రాజేష్, ఇప్పటి వరకు కంపెనీ గురించి చూసుకుంది చాలు. ఇక నీ లైఫ్ కూడా బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉండాలిరా. నీకు ఫ్యూచర్లో మన బిజినెస్ ఉంది కదా, నీకు క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో, వర్క్ ఎలా చేయించాలో కూడా తెలుస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే బిజినెస్ నీ చేతిలో పెట్టేసి నేను మీ అమ్మ రిలాక్స్ అయిపోతాం. నాన్న, అది అది నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు నాన్న. నాకు ఇంకొంచెం టైం కావాలి.
టైం కావాలంటే ఎంత టైం రా? ఎవరైనా సెటిల్ అవ్వడానికి టైం కావాలంటారు. నీకు బిజినెస్ ఉన్న తర్వాత కూడా టైం ఎందుకురా? ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా? నాకు కూడా చెప్పకూడదా? పర్సనల్ రీజన్ ఏం లేదు నాన్న. సరే, మీరు అనుకున్నట్టే సంబంధాలు చూడండి. మీకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ నువ్వెవరినైనా లవ్ చేసావా అంటే చెప్పలేదు. పెళ్లి చేసుకుంటానంటుంటే మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ ఎందుకు నాన్న? మీరు చూసి మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా. అని రాజేష్ మాట్లాడుతుంటే తనకి ఫోన్ వచ్చింది. హలో, ఎవరండి? హాయ్ రాజేష్, లాస్ట్ టైం మనం ఒక ప్రాజెక్ట్ గురించి కలిసాం, ఐడియా ఉంది కదా? ఆ, ఉందండి. సరే, ఇప్పుడు మీ కంపెనీ మా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలదు అని అనుకున్నాం కదా. ఇప్పుడు మీ కంపెనీ మా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలదని నమ్మకం వచ్చింది. మీకు మాతో కొలాబ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ బై టుమారో ఈవినింగ్. ఓకే మేడం, ఈవినింగ్ మిమ్మల్ని కలుస్తాను. కాల్ చేసినందుకు అలాగే మా కంపెనీని కన్సిడర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అని ఫోన్ మాట్లాడేసి వెంటనే సంతోషంగా తండ్రి దగ్గరకొచ్చాడు. ఏంట్రా అంత సంతోషం? నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఓకే చెప్పిదా? వాళ్ళ ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడాలా? ఏ ఆగు నాన్న, నువ్వు నీ పెళ్ళిగోలా. ఎప్పుడు పెళ్ళేనా? ఎప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ మనకి రాబోతుంది. ఇప్పుడు ఫోన్ చేసింది ఆ క్లయింటే. రేపు ఈవినింగ్ వరకు రమ్మనింది. వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మన ఆఫీస్కి ఇంకొక ప్రాజెక్ట్ రాబోతుంది. సరే, ఈ సంతోషాన్ని ఇలానే ఉంచి వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ ఏంటో కనుక్కో. వాళ్ళ ప్రాజెక్టులు ఎలా ఉంటాయి, ఇంతకుముందు ఆ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని కనుక్కో. అయినా వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళని కాదని మన దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసుకో. అదంతా నేను చూసుకుంటానులే. కానీ ఇంతకీ అమ్మ ఎక్కడ నాన్న? పొద్దున్నుంచి కనిపించడం లేదు. మీరు ఎక్కడికో వెళ్ళొచ్చారు కదా, అప్పటి నుంచి అమ్మ కనిపించట్లేదు. అమ్మ వేరే పని మీద వెళ్ళిదులే, కాసేపట్లో వచ్చేస్తుంది, కంగారం లేదు. సరే, నేను ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు నీ పనేదో చూసుకో. సరే నాన్న, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాల్ చేయి నాన్న, బయట చిన్న పనుంది. సరే అని చెప్పి గోపాల్ ఆఫీస్కి వెళ్ళాడు. రాజేష్ ఇంట్లోకి వెళ్లి క్లయింట్ డీటెయిల్స్ చూడటం కోసం ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుండగా నవ్య ఫొటోస్ కనిపించాయి. వాటిని చూస్తూ ఉండిపోయాడు రాజేష్. రాజేష్, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం కదా? మన మధ్యలో దూరం ఎప్పుడు రాదు కదా? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు నవ్య? మనకు పెళ్లి కూడా అయిపోయింది కదా, మనమెందుకు దూరం అవుతాం చెప్పు? మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం. అలాంటి ఆలోచనలు మాని మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం. నువ్వెప్పుడు ఇలానే నా గుండెల మీదే ఉంటావు. ఈ హ్యాపీ సిచ్యువేషన్లో మనం ఒక ఫోటో దిగుదామా? ఒక మెమరీలా ఉంటుంది. తప్పకుండా దిగుదాం. మన పిల్లలకి కూడా చూపిద్దాం. ఇంతకీ నీకెంతమంది పిల్లలు కావాలి? నాకైతే అమ్మాయి కావాలి. మరి నీకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మనకి పిల్లలు పుట్టాక కూడా నువ్వు నాతో ఎంత ప్రేమగానే ఉంటావు కదా. నా ప్రేమని వాళ్ల మీద చూపించి నా ప్రేమని తగ్గించావు కదా. అలా ఏం లేదు నవ్య. వాళ్ల ప్రేమ వాళ్ళది, నీ ప్రేమ నీది. అలా రాజేష్ ఆలోచిస్తుండగానే అప్పుడే వచ్చిన రాధిక రాజేష్ నవ్య ఫోటో చూస్తూ బాధపడుతుండటం గమనించింది. వీడికి ఏదో మూల నవ్య మీద ఇంకా ప్రేముంది. తనని వదిలి ఉండాలనుకోవడం లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది ఆ దేవుడి లీలా అని వదిలేయటమే. రాధిక రాజేష్ భుజం మీద చేయి వేసి, ఏంట్రా ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? రాజేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ల్యాప్టాప్లో ఉన్న ఫోటో తీసేసి, అదేం లేదమ్మా, మనకొక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది, దాని గురించి చూద్దామని. సరే, కాసేపిలా వచ్చి నా దగ్గర కూర్చో, తర్వాత నీ పనేదో చేద్దువు గాని. నా మనసులో బాధుందని తన దగ్గర కూర్చుంటే బాధపోతుందని అమ్మకెలా తెలిసింది? అమ్మంటే అంతేనేమో అని అనుకుని తల్లి ఒళ్ళో పడుకున్నాడు కాసేపు. తర్వాత రోజు నుంచి మళ్లీ అందరూ యథావిధిగా తమ తమ పనుల్లో పడిపోయారు. సాయంత్రానికి నవ్య రాధికకి ఫోన్ చేసింది. హలో ఆంటీ, అవార్డ్ ఫంక్షన్ అన్నారు, మళ్ళీ కాల్ చేయలేదేంటి? ఆ నవ్య, అదేంటంటే ఆ ఫంక్షన్ పోస్ట్పోన్ అయిందమ్మా. సరే, ఒక పని చేద్దామా, మనం కలుద్దామా? లేదంటే నువ్వే మా ఆఫీస్కొచ్చేయ్, నీకు మా ఆఫీస్ని చూపించినట్టు కూడా ఉంటుంది కదా. సరే ఆంటీ, నాక్కూడా చాలా బోరింగ్గా ఉంది, అడ్రస్ పంపించండి, నేనొస్తాను అని ఫోన్ పెట్టేసింది నవ్య. వెంటనే రాధిక చాలా ఆతృతగా గోపాల్ దగ్గరికి వెళ్లి నవ్య ఆఫీస్కి వస్తున్న విషయం చెప్పింది. ఓహో మేడం, ఎందుకదో హరి, నువ్వెప్పుడు నవ్యని ఆఫీస్కి రమ్మంటే ఒకేసారి రాజేష్ గురించి రివీల్ చేసినట్టవుతుంది. సడన్ గా రాజేష్ కనిపిస్తే కోపంతో కానీ కంగారులో కానీ ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటుంది. అలాంటి పొరపాటు చేయకు. అది కూడా కరెక్టే కదా. సరే, నేనే ఏదో ఒకటి చేస్తానులే అని వెంటనే ఫోన్ చేసి నవ్యని బయట కలుస్తానని చెప్పింది. కాసేపటికి ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు. అదేంటంటే మీ ఆఫీస్లో కలుద్దామన్నారు, మళ్ళీ వెంటనే ఫోన్ చేసి బయటే కలుద్దామన్నారు? అదేం లేదమ్మా, ఆఫీస్లో బిజీగా ఉంటుంది కదా, మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదేమో అనిపించింది. సరే చెప్పు, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిందా? అయ్యో లేదాంటీ, ఫైనల్ ఇయర్లో నేను చేసిన ఒక చెత్త పని వల్ల సరిగ్గా చదవలేక ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను.
సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. తెలుసా ఆంటీ, నా లైఫ్ నేను ఫెయిల్ అయిన ఫస్ట్ ఎగ్జామ్ అది. నేను చేసిన పొరపాటు పనికే బాధపడుతున్నానంటే ఇదొక ఎక్స్ట్రా బాధ. అవునా? అంతలా తప్పనిపించే పని ఏం చేశావమ్మా? తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు చేశావు మరి? చెప్పగలిగితే చెప్పు. లేదులే ఆంటీ, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా, ఆ పిచ్చి కథ చెప్పి ఉన్న ప్రశాంతతని దూరం చేసుకోవడం ఎందుకు? సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. ఇంతకీ నువ్వు ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఏంటో అయినా చెప్తావా? అది చెప్తే కూడా మూడ్ పాడైపోతుందా? అదేం లేదాంటీ, చెప్తాను అంటూ నవ్య ఆ సబ్జెక్ట్ ఏంటో చెప్పింది. అది రాధికని ఎంత తెలిసిన సబ్జెక్ట్ అవ్వటంతో, దీని గురించి ఇంతలా బాధపడుతున్నావా? నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వడమే కాదు, 100కి 90కి పైగా మార్కులు ఎలా తీసుకొస్తానో చూడు. పిచ్చిపిల్ల, ఈ సబ్జెక్టు కోసం బాధపడుతున్నావా? కాకపోతే ఒక కండిషన్. నేను చెప్పినట్టు నీకు ఎగ్జామ్లో 90+ మార్క్స్ వస్తే నీ మనసులో ఉన్న ట్రామా ఏంటో నాకు చెప్పాలి, సరేనా? ఈ కండిషన్ నీకు ఓకే అయితేనే ఎగ్జామ్కి నాది గ్యారంటీ. సరే ఆంటీ, చూద్దాంలే. అలా అయితే ప్రిపరేషన్ ఇప్పటినుంచే మొదలు పెడదాం అని టేబుల్ మీదున్న ఒక టిష్యూ పేపర్స్ తీసుకుని తన బ్యాగ్లో ఉన్న ఐలైనర్స్తో రాస్తూ క్లాస్ చెప్పటం మొదలుపెట్టింది రాధిక. అలా చాలాసేపటికి వాళ్ల క్లాస్ పూర్తయింది. వావ్, సూపర్గా అర్థమైందా ఆంటీ? ఇలా మా ప్రొఫెసర్స్ చెప్పుంటే ఇంకా బాగుండేది. నాకంటే వాళ్లే బాగా చెప్తారమ్మా. అప్పుడు మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు తప్పదు కాబట్టి శ్రద్ధగా వింటాం అంతే. ఇంతకన్నా ఎక్కువ చెప్తే బోర్ వచ్చేస్తుంది. నువ్వు ఇంటికెళ్ళాక చదువుతున్నప్పుడు ఇంకేదైనా డౌట్లొస్తే నాకు కాల్ చేయి, చెప్తాను. ఓకేనా? అలాగే ఆంటీ, మీతో మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా మాట్లాడాలని అనిపిస్తుంది ఆంటీ. కానీ ఇంటికెళ్ళాలి. అమ్మ వాళ్ళకి వెంటనే వస్తానని చెప్పొచ్చాను. వాళ్ళు కంగారు పడతారు. అవును, మీరొకసారి మా ఇంటికి రావచ్చు కదా? ఇంటికా? వద్దాన్లే తల్లి, తొందరేముంది? మన రిలేషన్ ఎప్పటికీ ఎండవ్వనేదే కదా. నువ్వు నా కోడలిగా ఇంటికొస్తే అంతకన్నా భాగ్యమా తల్లి. ఈ మాట నిన్ను అడగాలని ప్రతిక్షణం అనుకుంటున్నా కూడా నీ మనసులో ఏముందో తెలియకుండా అడగడం తప్పు కదా. అందుకే ఆగిపోతున్నాను. ఏంటో ఆంటీ, మీరు మాట్లాడుతుంటే నాకు బాగా కావలసిన వాళ్ళు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. సరే తల్లి, మళ్ళీ కలుద్దాం. నాకు కూడా ఇంటి దగ్గర కొంచెం పనుంది. నీకు నాతో మాట్లాడాలనిపించినా లేదా సబ్జెక్టులో ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయమ్మా. నేను వెళ్ళిరానా మరి? సరే ఆంటీ, నేను మీకు కాల్ చేస్తాను. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత నవ్య రాజేష్ ఫోటో తీసి చూస్తూ ఉంటుంది. రాజేష్, ఈ రోజు మనం పెళ్లి చేసుకున్నామంటే టెక్నికల్లీ ఈ నైట్ మన ఫస్ట్ నైట్ కదా? కానీ మనం ముందే అనుకున్నాం కదా, పెళ్లి మాత్రమే ఇప్పుడు చేసుకోవడం, ఇంకేదైనా తరువాతే అని. అదే మాట మీద ఉంటామన్న నమ్మకం ఉంది కాబట్టి ఇలా పెళ్లి చేసుకోగలిగాం కదా. ఈ రాత్రి వెన్నెల, నా పక్కన నువ్వు, నా మెడలు నువ్వు కట్టిన తాళి, మనం మాత్రమే ఉన్న ఈ చోటు ఎంత బాగుందో కదా. ఇంతటి ప్రశాంతమైన చోటులో స్వచ్ఛమైన మన ప్రేమ సాక్షిగా నాకు ఒక మాటిస్తావా నవ్య? చెప్పు రాజేష్, నీకోసం ఏదైనా నాకు ఓకే. మనం ఎప్పటికైనా ఒకరికొకరం ఇలానే ఉంటాం కదా, ఎప్పటికీ మనం దూరం అవ్వలేం కదా. మనమెందుకు దూరం అవుతాం? పిచ్చివాళ్ల మాట్లాడకు. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే చాలు. మనం మంచి మంచి జాబులు తెచ్చుకొని వెంటనే మన లవ్ గురించి మన ఇళ్లల్లో చెప్పేసి మనం పెద్దోళ్ళని ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నీకే డౌట్స్ అవసరం లేదు. అలా అయితే మంచిదే. సరే, నీ ఒళ్ళో కాసేపు పడుకోనా? అని రాజేష్ నవ్య ఒళ్ళో పడుకున్నాడు. కాసేపటికి, రాజేష్ ఇక వెళ్దామా? ఇంకా లేట్ అయితే మా హాస్టల్ వార్డెన్ ఇంటికి ఫోన్ చేస్తానని ఇరిటేట్ చేస్తాడు. పద చెప్దాం. ఇక నుంచి ఇంటికి ఫోన్ చేయొద్దు. నేను నవ్య పడుతోని, నవ్యకి సంబంధించిన ఏ విషయమైనా నాకే చెప్పమని చెప్తాను. చాలే అండి హస్బెండ్ గారు, ఇక వెళ్దామా? పోదండి వైఫ్ గారు. ఎలా మాట్లాడేవాడివి రాజేష్. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనంటే నిజమని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా చులకనగా చూసావు. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు. వేరే పెళ్లి చేస్తున్నారు ఇంట్లో అని చెప్పగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అలా ఎలా వెళ్ళిపోతావు రాజేష్? నాతో గొడవ పెట్టుకుని నాతో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారైనా నీకు ఫోన్ చేయాలని అనిపించలేదా? నీకనిపించలేదు సరే. నేను నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే కంపెనీ కష్టాలని మాట్లాడావు. అవును, నువ్వింకా డబ్బులు ఇవ్వలేదు కదా, ఆ వంకతో అయినా నేను నీకు ఫోన్ చేస్తాను అని నవ్య ఫోన్ తీసుకుని రాజేష్కి ఫోన్ చేయబోతుండగా ఒక్కసారిగా పద్మ పిలిచినట్టు వినిపించి ఫోన్ పక్కన పెట్టి తల్లి దగ్గరికి వెళ్ళింది. నవ్య, నవీన్ వచ్చాడే, నీతో ఏదో మాట్లాడాలంట. బయట ఉన్నట్టున్నాడు. లోపలికి రమ్మను. టీ చేస్తున్నాను. అది అతనికిచ్చి ఏం మాట్లాడాలనుకున్నాడో అడుగు. కొట్టినట్టు మాట్లాడుకు, కాస్త పద్ధతిగా మాట్లాడు, సరేనా? ఏం మాట్లాడాలమ్మా? ఆయన నాతో మాట్లాడటానికేముంది? ఏమో, నాకేం తెలుసు. మాట్లాడతానన్నాడు, నేను సరే అన్నాను. నవీన్ దగ్గరికి వెళ్ళింది నవ్య. ఇంటి వరకొచ్చి ఇంటి బయటే నించున్నారే, లోపలికి రండి,
అమ్మ టీ చేస్తుంది, తాగుతూ మాట్లాడుకుందాం. లేదండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కాస్త అలా రోడ్ వరకు వెళ్దామా? ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మన వైపు పెళ్లి గురించి కాస్త తొందరపడుతున్నారు. వీలైతే తొందరగా మిమ్మల్ని ఇంటికి తీసుకురావాలని ఆశపడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇంట్లో జరగబోయే శుభకార్యం కదా, అందుకే ఆ తొందర. వాళ్ళు తొందరపడటంలో వాళ్ళకు ఆనందం ఉంది, కానీ మీ ఆలోచన ఎలా ఉందో అని కూడా తెలుసుకోవాలనే అవసరం కూడా ఉంది కదా. అంటే మీరు మాట్లాడేది అర్థమవుతున్నట్టే ఉన్నా అర్థం అవ్వనట్టుగా కూడా అనిపిస్తుంది. కొంచెం క్లియర్గా చెప్తారా? అడగొచ్చో లేదో తెలీదు, బట్ క్లారిటీ కోసం ముందే అడుగుతున్నాను. మీకు పాస్ట్లో లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అది పాస్ట్లోనే క్లోజ్ అయిపోతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఇంకా లవ్ ఉంటే మాత్రం చెప్పండి. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీ ఇంట్లో మీ పేరు కూడా బయటకు రానివ్వరు. లేదండి, అలాంటిదేం లేదు. మీకు నేను చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ భయం, మొహమాటం నన్ను ఆపేశాయి. నాకు గతంలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది, కానీ ఇప్పుడది పూర్తిగా నా నుంచి దూరం అయిపోయింది. నిజం చెప్పాలంటే బ్రేకప్ అయిన టైంలోనే నేను మీతో పెళ్లి కొప్పుకున్నాను. కానీ మీ మర్యాద, గౌరవం, మంచితనం చూశాక నిజంగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాదొక రిక్వెస్ట్, మన మధ్యలో ఇంకెప్పుడు ఈ టాపిక్ రాదని మాటివ్వగలరా? లేదండి, మనకి పెళ్ళైన మరుక్షణమే నేను మీకు ఆ మాట ఇవ్వగలను, కానీ అప్పటి వరకు ఇవ్వలేను. ఎందుకనేది మీకు అర్థమై ఉంటే మంచిది. అవ్వకపోతే మీకు అది ఎప్పటికీ తెలీదు. అర్థం కాలేదండి, కాస్త వివరంగా చెప్తారా? చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలో తెలియనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. వాటిని ఆపడం కానీ వివరంగా చెప్పడం కానీ రెండూ నా వల్ల అవ్వని విషయాలు. ఇదే మాట్లాడడానికి వచ్చాను. ఇక వెళ్తాను మరి. నాకు కూడా దగ్గరలో ఎగ్జామ్ ఉంది. అదయ్యాక కాస్త తీరిగ్గా మాట్లాడుకోవచ్చు మనం. అంతవరకు ఇంతే. అయినా వెళ్తానంటారేంటి? ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురాకపోతే అమ్మ నేను మిమ్మల్ని ఏదో అన్నాను, అందుకే మీరు బయటి నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటారని నన్ను తిట్టిపోస్తుంది. సరిపోదండి. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. పద్మ ఇచ్చిన టీ తాగేసి కొద్ది నిమిషాల్లోనే నవీన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నవీన్ బైక్ మీద వెళ్లి ఒకచోట ఆగిన వెంటనే పక్కనే ఉన్న పార్థసారథి, గోపాల్ అక్కడికొచ్చారు. ఏమైంది బాబు? అమ్మాయి ఏమనింది? లేదంకుల్, తను చాలా క్లియర్గా ఉంది, బట్ తన మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నిన్న కాక మొన్న పరిచయం ఉన్న నేను అందులో పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి తాను నాకు అన్ని నిజాలు చెప్పాలన్న గ్యారంటీ లేదు. తనకి పాస్ట్లో లవ్ స్టోరీ ఉందని చెప్పడంలోనే తన జెన్యూనిటీ తెలుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ విషయాలు అడగటం మంచి పద్ధతి కాదని ఆగిపో. సరే నవీన్, నువ్వు తనతో మాట్లాడి ఒక క్లారిటీకి వచ్చావు కదా, సరే మన ఫైనల్ ఆప్షన్ చూద్దాం. దానికంటే ముందు తనకి కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి ఆలోచించుకోవడానికి. పార్థసారథి గారు, మీరు ఒక 1 రోజుల వరకు తనని ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా తనకిష్టం వచ్చినట్టు ఉండనివ్వండి. తను కంప్లీట్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే తన ఉద్దేశం బయటకు వస్తుంది. నా కూతురు కోసం మీరు ఎంతలా ఆలోచిస్తున్నారంటే తను నిజంగా అదృష్టవంతురాలండి. అయ్యో, అందులో ఏముందండి? తను రాజేష్ మీద ఇష్టం ఉందని చెప్పింది అనుకుందాం. అప్పుడు మనకి ఈ అబ్బాయి నవీన్ దూరం అవుతాడా? మనలో ఒకడికని ఉంటాడు కదా. లేదు, అలా కాదు, నవ్య నవీన్నే పెళ్లి చేసుకుంది అనుకుందాం. మన పరిచయం ఇంతటితో ఆగిపోతుందా? లేదు కదా. మనం ఇక ముందు కూడా స్నేహితుల్లానే ఉంటాం కదా. మన పిల్లలు మనకి పరిచయం కోసం ఏర్పాటు చేసిన ఒక సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను. దీంట్లో అదృష్టాలు, రుణాలు ఏమీ లేవు. అంకుల్, గోపాల్ అంకుల్ చెప్పినట్టు మీరు తనని పెళ్లి గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. తనకు అనిపించినప్పుడే మాట్లాడనివ్వండి. ఇది మీరు క్లియర్గా ఉన్నారు కదా? అవును బాబు, నేను తనని ఈ విషయంలో ఎలాంటి ఫోర్స్ చేయను. అంతా కూల్ కదా, పదండి హాట్గా కాఫీ తాగేసి వెళ్దాం. ముగ్గురు హోటల్ వైపు కదిలారు. ఇంట్లో నవ్యకి నవీన్ అడిగిన మాటలే గుర్తుకొస్తున్నాయి. నవీన్ అలా ఎందుకు అడిగుంటాడు? కుంపతీసి రాజేష్కి నాకు మధ్య ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను నిజం చెప్తానో లేదో అని తెలుసుకోవడానికి అడిగుంటాడా? లేక రాజేష్కి నాకు పెళ్లైన విషయం కూడా తనకి తెలుసుంటుందా? నిజంగానే మాకు పెళ్లైన విషయం తనకి తెలుసుంటే ఇంతే కూల్గా రియాక్ట్ అయ్యేవాడు కాదు కదా. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ విషయంపై క్లారిటీ ఎవరివ్వగలరు అని ఆలోచించి రాధికకి ఫోన్ చేసింది. నవ్య, చెప్పమ్మా, ఏంటి ఇలా కాల్ చేశావు? ఏదైనా డౌట్ ఉందా సబ్జెక్ట్లో? డౌట్ సబ్జెక్ట్లో కాదంటీ, లైఫ్లో. లైఫ్ డౌటా? ఏంటది? ఒక్క నిమిషం. తాను చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి పక్కనున్న వాళ్లకి పని పురమాయించి తన క్యాబిన్లోకి వెళ్లి కూర్చొని నవ్యతో మాట్లాడడం మొదలుపెట్టింది రాధిక. చెప్పు, అంత ప్రాబ్లం ఏమొచ్చింది నవ్య? అని రాధిక అడగ్గానే నవ్య నవీనొచ్చిన విషయమంతా చెప్పింది. నవ్య చెప్పిందంతా విన్న తర్వాత రాధిక కాసేపు ఆలోచించి, చూడమ్మా, నేను నీకు సలహా ఇవ్వగలను, కానీ ఆ సలహా నీకు సరిపోయేదా కాదా అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే నీ చుట్టూ ఉండే మనుషులు, వాళ్ల ప్రవర్తన నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఏం చేయాలో కూడా నీకే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నా సలహా ఏంటంటే, నువ్వీ పరిస్థితి పెళ్లి వరకు పోకముందే ఒకసారి నువ్వు ప్రేమించిన వాడితో మాట్లాడితే అసలు విషయం నీకు అర్థమవుతుంది కదా.
అతన్ని కలిసిన తర్వాత ఏం చేయాలని నీకే తెలుస్తుంది. మీరు చెప్పిన విషయం బాగానే ఉందంటీ. కానీ కొద్ది రోజుల క్రితం తనతో మాట్లాడదామని నేనతనికి కాల్ చేస్తే ఏదో తనకి వర్క్ ఉందని, చాలా డబ్బు అవసరం ఉందని మాట్లాడాడే తప్ప చాలా రోజుల తర్వాత నేను కాల్ చేశానన్న ఎక్సైట్మెంట్ అతని మాటల్లో కనిపించలేదు. మళ్లీ కాల్ చేసి నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోగొట్టుకోవాలనుకోవటం లేదు. ఆయన నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించని వాడి కోసం నేను ఆలోచించడం అవసరమంటారా ఆంటీ? ఇప్పుడు నీకు అతని గురించి ఆలోచించే టైం లేదమ్మా. నీ ఎగ్జామ్ ఉంది కదా, ముందు దానికి ప్రిపేర్ అవ్వు. తర్వాత ఈ విషయాలన్నీ ఆలోచించొచ్చు. అవునంటీ, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ పోతే మూడంతా స్పాయిల్ అవుతుంది కదా. అందుకే ఏ ఆలోచన పెట్టుకోకుండా చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే షార్ట్ టీచర్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానుగా. ఆంటీ, మీరు షార్ట్ టర్మ్ టీచర్ కాదంటీ, నా లైఫ్ టీచర్. ఏదేమైనా మీరెప్పటికీ నాతో ఇలానే ఉంటారని మాటిస్తారా ఆంటీ? తప్పకుండా ఉంటానమ్మా. ఎప్పటికీ నీతోనే ఉన్నాను. ఇది నా మాట. ఇప్పుడు చక్కగా చదువుకో. ఏ డౌట్ వచ్చినా నన్ను అడగడానికి అసలు ఆలోచించొద్దు, సరేనా? సరే ఆంటీ, ఉంటాను మరి అని ఫోన్ కట్ చేసి చదువుకోవటం మొదలుపెట్టింది. అలా రోజూ నవ్య చదువుతుంటే ఎప్పుడు ఎక్కడ డౌట్స్ వచ్చినా కూడా రాధికకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. గోపాల్, పార్థసారథి, నవీన్ ముగ్గురు రాజేష్, నవ్యల విషయం ముందుకు తీసుకురాకుండా రోజూ కలుసుకుంటూ ఉన్నారు. దాంతో వాళ్ల స్నేహం చాలా బలపడింది. ఇదిలా ఉంటే రాజేష్ని తండ్రి గోపాల్ ఎన్ని రకాలుగా నవ్య గురించి చెప్పించడానికి ప్రయత్నించినా కూడా రాజేష్ ఎప్పుడూ చెప్పలేదు. ఇక గోపాల్ చేసేదేం లేక తన ప్లాన్ బిని అమలు చేయాలనుకున్నాడు. వెంటనే పార్థసారథి నవీన్లకి ఫోన్ చేశాడు. ముగ్గురు వాళ్ళెప్పుడూ కలుసుకునే చోటికి రమ్మన్నాడు. చెప్పండి, అంత అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి, మనం ఎంత ఆలస్యం చేసినా నవీన్ని అనవసరంగా ఎదురు చూస్తూ ఉంచడం తప్ప వేరే ఇంకేం కనిపించడం లేదు నాకు. 2 రోజుల్లో మీ అమ్మాయి ఎగ్జామ్ అయిపోతుంది కదా, తర్వాత వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి ఫిక్స్ చేయండి. రాజేష్ ఎన్నిసార్లు అడిగినా నవ్య గురించి మాట్లాడటం లేదు. నవ్య కూడా రాజేష్తో మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు. మనమే అనవసరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అనుకుంటున్నామేమో. వాళ్ళిద్దరికీ నిజంగానే ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా పోయిందేమో. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నవీన్ బాబు, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడగని ఒక విషయం ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. అడగనా? తప్పకుండా అడగండి అంకుల్. మా అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలుసు. ఇప్పటికీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మొహమాటానికో మర్యాదకో పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దు. మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నా లేకున్నా మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మీ అమ్మాయి గురించి తెలిసిన ఎవరికైనా తనని పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణాలేమీ ఉండవు అంకుల్. నేను కూడా అంతే. మిగతాది మీ ఇష్టం. సరే బాబు, మంచి ముహూర్తం చూసి మీకు చెప్తాను. అలాగే అంకుల్. ముగ్గురూ కాసేపు మాట్లాడుకుని వెళ్లిపోతారు. పార్థసారథి తర్వాత మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి రోజు ఖరారు చేస్తాడు. హడావిడిగా పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. రాధిక నవ్యతో ఉంటూనే పెళ్లి పనులన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. ఆంటీ, ఇప్పుడు మీరింటికి వెళ్లటం అవసరమా? ఇక్కడే నాతో ఉండొచ్చు కదా. ఇంట్లో అందర్నీ తీసుకురమ్మని అమ్మ నాతో చెప్పింది కదా. వాళ్లు నేను లేకపోతే తప్పించుకుందామని చూస్తుంటారు. అందుకే నేను వెళ్లి మళ్లీ అంకుల్ వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను కదా. జస్ట్ 30 మినిట్స్ అంతే. సరే ఆంటీ, 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ అంతే. సరే అని చెప్పి రాధిక బయలుదేరింది. అమ్మా, ఏంటమ్మా, నాన్న అందరం ఏదో పెళ్లికి వెళ్ళాలని అంటున్నాడు. మీరిద్దరూ వెళ్ళొచ్చు కదమ్మా పెళ్లికి. నేనెందుకు? వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. అక్కడెవరో వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమవుతారో తెలియక, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కన్ఫ్యూజ్ అయిపోతానమ్మా. మీరెళ్ళి వచ్చేయండమ్మా, నేను ప్రాజెక్ట్ పని చూసుకుంటాను. ప్రాజెక్ట్ అని ఎప్పుడు ఉండేదేలే కానీ త్వరగా రెడీ అయి రాపో, వెళ్దాం అని గోపాల్ అనేసరికి అయిష్టంగానే రాజేష్ రెడీ అయి పెళ్లికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ముగ్గురూ కలిసి పెళ్లి దగ్గరికి వెళ్లగానే రాజేష్ పెళ్లికూతుర్ని చూసి స్తంభంలా నిలబడిపోయాడు. రాధిక రాజేష్ బాధ్యత భర్తకి అప్పచెప్పి నేరుగా నవ్య దగ్గరికి వెళ్ళింది. అమ్మా, అక్కడ అబ్బాయి చూడు, నిన్నే చూస్తున్నాడు. ఎవరో ఏంటో నీకు తెలుసా అని రాజేష్ని చూపించింది. రాజేష్ని చూడగానే నవ్య కంట నీళ్లాగలేదు. నువ్వు నాకు చెప్పిన నీ గతంలో ఉన్న అబ్బాయి అతనే అయితే అతనికంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక అమ్మాయి మాట ఎవరైనా మోసం చేయొచ్చేమో కాని తన కళ్ళు ఎప్పటికీ మోసం చేయవు. తనపై నీకున్న ప్రేమని నువ్వింతవరకు నీ మాటల వెనుక దాచిపెట్టగలిగావు. కానీ తనని చూసిన తర్వాత కళ్లల్లో ప్రేమని దాచలేకపోయావు. ఇకపైనైనా నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేస్తే బాగుంటుంది నవ్య. నవ్య ఏమీ మాట్లాడకుండా రాజేష్నే చూస్తూ ఉంటుంది. నువ్వెన్నిసార్లు నీ జీవితంలో అమ్మాయి లేదని చెప్తున్నా నీ కళ్ళల్లో ఒక అబద్ధం, మాటలు తడబాటు నేను చూశాన్రా. అబ్బాయి ఎప్పుడు కోపంతోనో వేరే పని చేస్తున్నో తప్ప ప్రేమని కప్పేసుకుంటాడు. నిజంగా ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏదీ తనని ఆపలేదు. ఒకవేళ ఆపగలిగితే తన అమ్మాయిని నిజంగా ప్రేమించలేదని ఒప్పుకోవడం తప్ప వేరే అవకాశం కూడా లేదు.
నీ జీవితంలో నవ్యని దక్కించుకోగలిగే ఆఖరి అవకాశం రా. ఇక నీ ఇష్టం. అని చెప్పి గోపాల్ పక్కకెళ్ళిపోయాడు. ఈ క్షణం నువ్వు మీ అమ్మా నాన్నల పరువుకో చుట్టాలేమనుకుంటారనో అన్న ఆలోచనతో ఆగిపోతే నువ్వు ప్రేమించిన నీవాడు ఎప్పటికీ పరాయివాడిగానే మిగిలిపోతాడు. ఆలోచించుకో నవ్య, నీకు కొన్ని క్షణాలు మాత్రమే మిగిలున్నాయి అని రాధిక పక్కకు తప్పుకోగానే నవ్య, రాజేష్ ఒక్కసారిగా ఒకరివైపు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు హత్తుకుంటారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న నవీన్, పార్థసారథి, పద్మ ఎంతగానో సంతోషిస్తారు. ఏరా, నేను ఫోన్ చేస్తే కనీసం పలకరింపు కూడా లేకుండా నీ ప్రాబ్లమ్స్ చెప్తావా? నేనొకదాన్ని ఉన్నానని కూడా గుర్తు రాలేదా నీకు? కాలేజీలో ఉన్నప్పుడు నేను లేకపోతే బతకలేనన్ను. ఇప్పుడు నేను లేకుండా బతిక ఉన్నావు కదా. ఈ పాటికి దయ్యమై నన్ను పీడిస్తావనుకున్నాను. పెళ్ళయ్యాక ఎలాగో పీడించడం తప్పదులే బ్రో. సారీ బ్రదర్, మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుంటారు. ఇదంతా చాలా పెద్ద కథలే. నవ్య గారు, మీరేంటండి రాజేష్ కనిపించగానే మ్యాగ్నెట్కి అయ్యంలాగా అలా వెళ్ళిపోయారు? ఇక్కడ ఒకడున్నాడు, పెళ్లిపిట్టల మీదన్న విషయం మర్చిపోయారా? లాస్ట్ మంత్ అడిగినప్పుడు ఏమన్నారండి? రాజేష్ ఎవరు మీకు గుర్తు కూడా లేదా? మాటలకేముందులే, ఎన్నైనా మాట్లాడొచ్చు. గుండెలోతుల్లో కూరుకుపోయిన ప్రేమ కదా, అంత తొందరగా మర్చిపోలేరు బాబు. అయినా నీకు క్షమాపణలు చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో ఇంకేం చెప్పాలో అని కూడా అర్థం కావటం లేదు. ఇలాంటి అవకాశం అందరికీ వస్తుందో చెప్పండి? ప్రేమించుకున్న వాళ్ళని కలపడం కోసం నేను చిన్న ప్రయత్నం చేశాను, అంతే. వారిద్దరి ప్రేమ కోసం నా ప్రేమని వదులుకోవడంలో బాధున్నా ప్రేమించిన అమ్మాయికి సంతోషమైన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాననే సంతోషం మజా ఇచ్చేస్తుంది. ప్రేమించిన వాళ్ల ప్రేమను గెలిపించే దాంట్లో కిక్కు వెతుక్కోగలిగితే ఎప్పటికీ ఏ ప్రేమికుడికి ఓటమనేదే ఉండదు. ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? లేదంకుల్, వీళ్ళ ప్రేమ విషయం నేను యాక్సెప్ట్ చేయగలిగాను, కానీ లోపల కొంచెం గెలుగొస్తున్నాడు, వాడికి సర్ది చెప్పొచ్చేస్తాను అని కళ్లల్లో వస్తున్న కన్నీళ్లని ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్లి మనసుకి సర్ది చెప్పుకుంటున్నాడు నవీన్. మా పిల్లలకి మేము వాళ్ళ ప్రేమని గెలిపించడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేశామని తెలియనివ్వకూడదని నిర్ణయించుకున్నాం. వాళ్ళెప్పటికీ ఇలా కలిసి ఉండేలా దీవిస్తారు కదా. మేమంటే మా పిల్లల కోసం ఇంత చేశామంటే దానికొక అర్థమైంది. కాని తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె ప్రేమించిన అబ్బాయితో కలపాలన్న నవీన్ లాంటి గొప్ప ప్రేమ ఎవరికుంటుంది చెప్పండి? ఈ కథకి ప్రేమని పొందిన రాజేష్, నవ్యలు కాదు, వాళ్ల ప్రేమని గెలిపించిన వాళ్ల తండ్రులైన మేము కాదు. ఈ కథకి అసలైన కథానాయకుడు ఇందరి మనసుల్ని అర్థం చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలని తన ప్రేమని కూడా త్యాగం చేసిన నవీన్. నవీన్ లాంటి మనసు, ప్రేమ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకోవడంతో ఆగిపోలేదండోయ్. నవీన్కి ఒక మంచి సంబంధం చూడాలని మేమందరం తెగ ప్రయత్నిస్తున్నాం తెలుసా? మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి కాస్త. మా వాడికి క్యాస్ట్ ఫీలింగ్స్ లేవులేండి, చెప్తారు కదా. వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్ మరి.